ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా మాత్రం చాలా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నటువంటి విజువల్స్లో అనేక ప్రాంతాలు రోడ్లు కొట్టుకుపోయాయి, రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అక్కడ రోడ్లు నష్టమైతే ఇక్కడ ప్రస్తుతానికి చెప్పుకోవాల్సింది రావిరాల గ్రామం అనేదే మొత్తం దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లన్నీ కొట్టుకుపోయినటువంటి సందర్భం. ప్రస్తుతానికైతే మనం రావిరాల గ్రామం దగ్గర ఉన్నాము. ఇక్కడ రావిరాల చెరువు ఉప్పొంగిపోవడము, పైన ఉన్నటువంటి రాజారాం చెరువు కూడా ఉప్పొంగి ఈ చెరువులోకి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫోర్స్ అంతా ఒకేసారి మత్తడి వైపు వచ్చేసింది. మత్తడి పొంగి పొరడంతో ఆ మత్తడి ఊరు కూడా మొత్తం మత్తడి దిశగానే ఈ ఊరు కనిపిస్తుంది. కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి వాటరు చెరువు నుండి వచ్చేటువంటి వాటర్ అంతా ఊరు మీదకి వెళ్ళడంతో వాళ్ళు ఇంత ప్రమాదాన్ని మాత్రం ఊహించలేకపోయారు. ఆ ఫోర్స్ అంతా ఒక్కసారి ఇళ్ల మీద తాకిడి పడడంతో దాని ఎఫెక్ట్ చాలా ఇళ్ల పైన పడ్డది. దాదాపు పైన ఉన్నటువంటి ఆ ఫుట్కో లెవెల్ నుండి వాటర్ పోవడంతో ఆ రోజు పడ్డ నరకయాతన అది మాటల్లో వర్ణించలేని పరిస్థితి. చాలామంది యువకులు కూడా కొంతమంది విజువల్స్లో అంటే వాట్సాప్ వీడియోలు కూడా పంపించి ఉన్నతాధికారులకు సమాచారం అందించి తమను కాపాడాలన్నటువంటి ఒక సందేశాన్ని కూడా పంపించడంతో అప్రమత్తమైనటువంటి అధికారులు అప్పుడు కూడా చేసేటువంటి సహాయక చర్యలు కూడా ఎక్కువ కనిపించలేదు. కానీ చాలా వరకు ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వచ్చి సందర్శించాల్సినటువంటి ప్రాంతం, కానీ రావడానికి కూడా రాకపోకలు కూడా కొంత ఇబ్బంది అయినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. కానీ వస్తే బాగుండన్నటువంటి ఒక ఆందోళన మాత్రం గ్రామస్తుల్లో కనిపించింది. ఎందుకంటే మంత్రులు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఏదో పరామర్శించి పోయారే కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తమకు ఎలాంటి సహాయక చర్యలు అందలేదన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన మాత్రం ఈ గ్రామస్తుల్లో కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూస్తున్నాం ఈ చెరువులోనే దాదాపు ఇదే రావిరాల చెరువు పైన ఉన్నటువంటి ఆ చెరువులు రెండు రాజారాం చెరువుతో పాటు ఇంకా మరికొన్ని చెరువులు తెగడము, ఇక్కడ ఉన్నటువంటి వర్షం అంతా ఇక్కడికే రావడము, ఇక్కడ గ్రామం మొత్తం ఒక వరద ఉధృతికి గురైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం అక్కడ చూస్తున్నాము. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ చెరువు వాటర్ ఫోర్స్ అంతా ఒకే యాంగిల్లో కాకుండా మధ్యలో చెరువుకు గండి పడడంతో సగం కంటే వాటర్ ఎక్కువగా అటు నుండే ఫ్లో వెళ్ళిపోవడంతో అక్కడి నుండి నీరు అంటే వచ్చే వరద ఉధృతి సగం అటు సగం ఇటు రావడంతో భారీ ప్రమాదం ఊరికి తప్పిందన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ గ్రామస్తులు అనిపించాయి. కాబట్టి ఈ చెరువే అటు మత్తడి పడడము తమని కాపాడిందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ గ్రామస్తులు చేస్తున్నారు. ఇది ఒక విధంగా ఈ భారీ నష్టం నుండి కోలుకునేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ కట్ట మీద ఉన్నటువంటి ప్రాంతాన్ని మాత్రమే చూస్తున్నాము. కానీ ఇంకా ముందుకు వెళ్తే బాధితుల ఆర్తనాదాలు, ఆ రోజు వాళ్ళు పడ్డటువంటి బాధలు ఏందనేది మనకు ఆర్టీవీ కళ్ళకు కట్టినట్టుగా మనకు చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మహబూబాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫెక్టెడ్ ఏరియాస్ మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం చూస్తున్నది చాలా ఆస్తి నష్టం. ఇప్పటివరకు పంట పొలాలు, బ్రిడ్జిలు, రోడ్లు, రైల్వే మార్గాలు మాత్రమే చూసాం. కానీ ఒక ఊరు ఏదైనా మహబూబాబాద్ జిల్లాలో నష్టపోయిందా అంటే అది రావిరాల గ్రామం మాత్రమే. దీనికి పాటు ఇంకో కొన్ని ఊర్లు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలు కూడా ఎఫెక్ట్ అయినాయి. అందులో మేజర్గా ఈ రావిరాల గ్రామం అయితే ఎఫెక్ట్గా ఉంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రావిరాల గ్రామం చెరువుకు మత్తడి పడి ఊరంతా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఆ ప్రాంతాన్ని విజువల్స్ ద్వారా చూస్తున్నాము. ఇప్పుడు దాదాపు ఆ తీవ్రత చూస్తూనే తెలుస్తుంది. ఆ విద్యుత్ స్తంభాలు కూడా అటు కొన్ని చెట్లు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి, అంతా మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఈ చెరువు దృశ్యాల్ని మాత్రం ఫస్ట్ చూసినటువంటి ఎఫెక్టెడ్ పర్సన్స్ మాత్రం ఇక్కడ ఈ ఇల్లే ఉంది. ఎందుకంటే అటు చెరువు ఉంది, చెరువు మత్తడి పడినటువంటి ప్రాంతం ఉంది, దానికి ఎదురుగా ప్రస్తుతానికి ఈ ఇల్లు ఉన్నది. ఒకసారి వాళ్ళు ఏం చేశారో, ఆ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమున్నాయి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఒక్కసారి వాళ్ళతోటి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగిందమ్మా ఆ రోజు రాత్రి? ఎట్లొచ్చింది వర్షం నీరు ఎట్లుంది? వర్షం వచ్చింది సారు, ఈడ పన్న ఇక లేపుకోపోవు నీ దండం పెడతాను అయితే. ఇక లేచి నా పొరకాల లేపిన, లేపితే ఇంట్లో వాళ్ళు పన్నారు, లేపితే వచ్చిరు. ఇక బండ అంతా అక్కడ తడిచింది, కాలు తక్కువ గోడ కాడికి వచ్చింది, కాడికి వచ్చింది సారు. నేను చచ్చిపోతుంది, నేనైతే పోతుంది ముందుగాలే. మరి ఎవరు కాపాడారు నిన్ను? దేవుడు. నిజంగా ఎప్పుడన్నా చూసినావా ఇంత వర్షం పడుతుంటే? సూలే మంచి ఇన్నేళ్లలో నేల కాసి నేను బుచ్చ కాసే సూలే. మరి ఎందుకు ఈ వరదలు ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నావు ఇంతగానం? ఏమొచ్చిందో 3 చెర్లు 4 చెర్లు దిగినాడు సారు. నాకెంక మంచి పన్నా ఈ మంచం కూడా మొత్తం తడిచిపోయింది. ఇక మంచం మొత్తం తడిచింది కాలు. బాధితులు ఆ రోజు రాత్రి ఎన్ని గంటలకు వచ్చింది ఒకసారి మనం అనుకుందాం. వర్షం ఎన్ని గంటలకు వచ్చింది ఆ రోజు? పన్నా సారు, పన్నా ఇడికి నీళ్ళు వచ్చినాయి మా ఇంటికాడ. మా ఇంటికాడ అక్కడ ఉన్నదండి మాది గూడెం. మరి చూస్తున్నాం దాదాపు ఇక్కడ వీళ్ళు మంచం వేసుకొని పడుకున్నారు. ఒక్కసారి ఈ విజువల్ చూస్తే
ఇక్కడ ఈ గోడకు ఏదైతే ఇక్కడ కిందనేమో వాటర్ కనిపిస్తుంది, ఈ పైననేమో అంటే అంతవరకు అంటే వాటర్ మార్క్ అయితే మనకు కనిపిస్తుంది, అంతవరకు నీళ్ళు వచ్చాయి. ఒక్కసారి మనకు దూరం అంటే దాదాపు మనకు ఛాతీ వరకు నడుము పైక వచ్చినటువంటి వాటర్. ఒక్కసారి ఆమె అనుకుందాము. మీరు ఆ రోజు ఎక్కడన్నారమ్మా? ఆ రోజు ఇంట్లోనే పండుకున్నాం, మేము ఇంట్లో పండుకున్నాం. నైట్ 1 గంటకు నీళ్ళు వచ్చినాయి. మన కొత్తపల్లి చెరువు తెగిపోయింది, నాగారం చెరువు తెగిపోయి రావిలాల చెరువులో మొత్తం వచ్చినాయి. ఇక్కడ మొత్తం కొట్టుకొచ్చినాయి, నీళ్ళు కొట్టుకొచ్చినాయి, గిన్నెలు పోయినాయి, చెంబులు పోయినాయి, మొత్తం కోళ్ళు పోయినాయి, 20 కోళ్ళు పోయినాయి. మొత్తం ఆగం అడిమి అంతా ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి, మొత్తం అన్ని కొట్టుకపోయినాయి. ఈ కట్ట తెగిపోయినాక అప్పుడు రావిలాల చెరువు కట్ట తెగిపోయినాక అప్పుడు నీళ్ళు ఇక ఇప్పుడు మాకు ఊళ్ళోకి నీళ్ళు తగ్గినాయి. అప్పుడు మేము మనుషులం అందరం బతికిపోయినాం. అన్నీ వెళ్ళిపోయినాయి, కోళ్ళు పోయినాయి, గిన్నెలు పోయినాయి, చెమ్ములు పోయినాయి. ఓకే, ఇప్పుడు ఆ చెరువు కట్ట దిగకపోతే మీకు ఇంకా పెద్ద ప్రాబ్లం ఉండేదా? పెద్ద ప్రాబ్లం ఉండేది. చెరువు కట్ట దిగటంలో మేమందరం ఊరోళ్ళం అందరం బతికినాం. రేవంత్ అన్నకు వందనం చేస్తాను, మాకు రేవంత్ అన్న సాయం చేయాలి, మాకు కట్ట పోపియాలని రేవంత్ అన్నకు దండం పెడతాను, మాకు సౌకర్యం చేయాలి రేవంత్ అన్న. మాకు నీ చెరువుకు కట్ట పోతేనే మాకు ఇదంతా కొట్టుకపోయినాయి, కానీ అటు పొలాలు కూడా ఎండిపోయే కాలం వచ్చింది. ఆ చెరువు ఒక్కటి గండి పోతే మాకు రేవంత్ అన్నకు దండం పెడతానా, మాకు సాయం చేయాలని మేమంతా ఆగం బతికినాం మేమందరం. మాకు ఒడ్ల బియ్యం కాంచం దడిచిపోయినాయి, ఒడ్ల కాంచి కొట్టుకపోయినాయి. మరి ఎవరైనా వచ్చారమ్మా ఇక్కడికి? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైనా వచ్చిర్రు, ఎంపీలు వచ్చిర్రు, ఎమ్మెల్యేలు వచ్చిర్రు. సీతక్క వచ్చింది, చూసిపోయింది. సీతక్క కూడా వచ్చింది, చూసిపోయింది. అన్నీ చూసిపోయినాయి. ఇన్నే ఒడ్ల బస్తాలు వేసుకున్నాం, రేకుల కింద ఒడ్ల బస్తాలు కొట్టుకపోయినాయి, గిన్నెలు కొట్టుకపోయినాయి. 20 కోళ్ళు పోయినాయి, వండుకుంటానికి గిన్నెలు లేకుండా, బట్టలు లేకుండా అన్నీ తడిచిపోయినాయి. మొత్తం టీవీ గీవి అన్నీ వెళ్ళిపోయినాయి, బయటకు వెళ్ళిపోయినాయి. మొత్తం ఇల్లు మొత్తం నిండింది. మాకేం బండ లేదు, మేము ఎరకలోళ్ళం, మేము గంప గుళ్ళు అల్లుకుంటేనే బతికేటోళ్ళం. మాకే అంతా ఆడపిల్లలే, మాకు ఆరి బంధం ఉన్నది సార్. మేము పేదోళ్ళం. దండం పెడతా రేవంత్ అన్నకు నమస్కారం. మనం చూస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత పైన ఉన్నాం, దాదాపు ఇంకా కిందికి వెళ్తే దాదాపు అంటే మన పీకల లోతు వస్తుంది. మనం దాదాపు ఒక నడుములు పైన ఉన్నాము. ఒక్కసారి మనం కిందికి వెళ్తే మనకు తెలుస్తుంది ఎంత లోతు పైన ఉన్నాయో. దాదాపు ఆ తడిసినటువంటి ప్రాంతం అయితే చూద్దాము. ఇళ్లలో ఉన్నటువంటివి కూడా అన్ని కొట్టుకుపోయాయి అని చెప్పి అంటున్నారు. ఒక్కసారి మనం ఇక్కడికి వచ్చి చూస్తే దాదాపు మనం 3 ఫీట్ల కిందికి వచ్చాము. అంటే దాదాపు మనకు అంటే మనుషులు నిలబడితే కొట్టుకుపోయే లెవెల్ ఇది. అంటే అక్కడ నిలబడితేనేమో దాదాపు మనకు భుజం వరకు వస్తుంది, ఇక్కడ ఉంటే మాత్రము మనకు దాదాపు పీకల లోతు, ఇంకా కొద్దిగా చిన్న హైట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే కొట్టుకుపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫోర్స్ మాత్రం ఎక్కువగా వచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఫస్ట్ వీళ్ళు చూసినటువంటి దృశ్యాలు. ఎందుకంటే ఒక భయానకమైనటువంటి ఒక ఉత్పాతాన్ని, ఉప్పెనను కళ్ళ ముందు చూసినటువంటి గ్రామం ఇది, ఇల్లు ఇది. ఈ ప్రాంతం నుంచి చూస్తే ఇటు చెరువు కనిపిస్తుంది, ఇటు మత్తడిపోయినటువంటి వాతావరణం కనిపిస్తుంది, ముందు ఊరు కనిపిస్తుంది. ఈ వాతావరణాన్ని మొత్తం చూసిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొన్నారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ముసలాళ్ళే ఉన్నారు, కొంతమంది మహిళలే ఉన్నారు, అంతా ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి తాము చాలా ఇబ్బందులు పడ్డామన్నటువంటి ఒక ఆలోచన, ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఇది మొదటి దశనే అనుకోవచ్చు. ఎందుకంటే లోపల ఇండ్లు కూలిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఆ వాటర్ ఫోర్స్కు ఇండ్లు కూలిపోయి ఇప్పుడిప్పుడే సామాను కూడా సర్దుకుంటున్నారు. నిన్న మొన్న వర్షాల ప్రభావంతో ఇక్కడ చూడలేనటువంటి పరిస్థితి. కానీ ఆ చెరువు కట్ట మాత్రం తెగకపోతే ఊరు మొత్తం కొట్టుకుపోయేటువంటి ఒక ఆవేదన వీళ్ళలో మాత్రం కనిపిస్తుంది. మరికొన్ని రావిరాలకు సంబంధించినటువంటి విశేషాలు మరింత ముందుకెళ్ళి తెలుసుకుందాం. రావిరాల గ్రామాన్ని వరదలు వీడినా మళ్ళీ వర్షం వస్తుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వారు సామానంతా సర్ది పెట్టుకుంటున్నటువంటి తరుణంలోనే మరోవైపు భారీ వర్షం కూడా పడుతుంది. ఒక్కసారి మనం చూస్తున్నాము, ఆ వర్షంలోనే వాళ్ళు సర్దుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు. దాదాపు ఎప్పుడో కట్టినటువంటి ఇల్లు కొంతమంది కూలిపోతే రేకులు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా రేకులకు షెడ్ మొత్తం కుప్ప కూలినటువంటి పరిస్థితి విజువల్ చూస్తున్నాము. ఇది ప్రస్తుతానికి ఇటువంటిదే కాకుండా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లు కూడా నేలమట్టమైనటువంటి సందర్భాలు కూడా ఇంకా ముందు మనకు కనిపిస్తాయి. ఒక్కసారి ఆ బాధితులు కూడా మనతో ఉన్నారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన కూడా వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం జరిగిందమ్మా ఆ రోజు? అంత వర్షపాతం మీరు ఎప్పుడైనా చూసారా? వర్షం పడి నీళ్లు ఇండ్లలోకి వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పుడు చూడలేదు సార్, ఇంతవరకు ఎన్ని రోజుల కంచి ఎన్నో రాలేదు. మొన్న నైట్ వచ్చింది, 12 గంటల రాత్రికి వచ్చింది. వస్తే పిల్లగాడు పండుకున్నాడట, మంచం కడుకో రాగానే తడిదలగానే లేచి ఉరికిండాడు సార్. ఉరకంగానే ఇక బియ్యం అన్నీ తడిసినాయి సార్, ఇంట్లో గోడ కూలింది. ఓకే ఓకే, ఇంట్లో సామాన్ అంతా తడిసింది. మీరు చూసారు, మీరు ఏం చేశారు ఆ రోజు రాత్రి 12 గంటల వర్షం వచ్చిన ప్రాంతంలో? దాదాపు ఏంటంటే చుట్టూ వాటర్ కనిపిస్తున్నాయి, అట్లాంటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఊళ్ళో ఆ రోజు ఎట్లా జరిగింది, మీరు చూసినటువంటి పరిస్థితులు ఏంటి ఆ రోజు?
నైట్ వచ్చినాయి సార్, నైట్ వచ్చినాయి మొత్తం మంచాలు మొత్తం తడిచినాయి సార్. మా బాపమ్మ మా చెల్లె నేను ఉంటాం సార్. మా బాపమ్మను చెల్లెని ఎత్తుకొని నేను అక్కడ గుడి దగ్గరికి హైట్ వరకు పోయినా సార్. మళ్ళీ రిటర్న్ వచ్చి డబ్బులు గిట్లు ఉన్నాయి సార్ ఇంట్లో, తీసుకుందామని వచ్చే టైంలో మొత్తం మునిపోయి పోయే అంత పరిస్థితి లేదు సార్. అట్లా పరిస్థితి లేదు. ఇక కూలర్ ఫ్రిడ్జ్ ఇవన్నీ మునిగిపోయి టీవీ గిట్ల అన్నీ పోయినాయి సార్. బియ్యం 2 క్వింటాల బియ్యం పోయినాయి సార్. ఇక దాదాపు ఊళ్ళో ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి ఎందుకంటే రాత్రి 12 గంటలకు జరిగినటువంటి సంఘటన, ఉదయం 6 గంటల దాకా మీరు ఎట్లా ఉన్నారు, ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, అసలు గ్రామస్తుల పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి మీరు చెప్పండి. గ్రామస్తులు పరిస్థితి ఘోరం సార్. సగం ఊరు మొత్తం మునిగిపోయింది సార్. అది మునిగిపోయి ఆ గుడి దగ్గరనే హైట్ ఉంటే అక్కడ అందరం అక్కడనే ఉన్నాం సార్. మేము బైకులు ఆటోలు ఇవన్నీ కొట్టుకొని పోయినాయి సార్. అంత ఘోరంగా పరిస్థితి సార్. ఎవరు వచ్చి చూస్తున్నారు, ఏమైనా చేస్తామని ఉంటారు, వెళ్తున్నారు సార్. చేసేది ఏం లేదు సార్. వాళ్ళు చూస్తారు, వెళ్ళిపోతారు. ఏం హామీలు ఇస్తలేరు, మరి ఏమైనా సహాయం చేస్తామని ఏం లేదు సార్ వాళ్ళు. మరి ఎందుకు దాదాపు ముఖ్యమంత్రి గారు వచ్చి బాధితులకు ముందస్తు చర్యలుగా మేము ఇన్స్టెంట్గా 10,000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పినారు. చనిపోయినటువంటి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాము, వాళ్ళకు బియ్యము నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తామని చెప్పారు కదా. మరి బియ్యం, రైస్ ఇవన్నీ ఇస్తారు సార్. ఆయిల్ ప్యాకెట్లు, పప్పు ఇవన్నీ ఇస్తారు సార్. ఓకే. ఇంకా మీకు జరుగుతున్నటువంటి ఊరంతా ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నది. ఇంకా ఊరుకు సంబంధించి ఏమన్నా సహాయక చర్యలు కానీ పునరావాస కేంద్రాలు కానీ ఏమైనా ఏర్పాటు చేశారు ఇక్కడ? ఇంకేం చేయలేదు సార్. ఇవే ఓన్లీ రైస్ పంపిణీ, కూరగాయలు ఇవన్నీ చేస్తారు సార్, అంతే. అయితే ఇక్కడ మనం ఆర్టీవీ ఒకటి గుర్తించింది ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి ఆ ఇల్లు మాత్రం పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి. కానీ ఆ అమ్మ ఒక్కసారి మనం చూస్తున్నాము, ఆ అమ్మ ఎక్కడ ఉండలేక ఇప్పుడు బాత్రూంలో తను తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇది బాత్రూంలో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడనే ఒక్కసారి మనం చూస్తుంటే ఆమెకు గూడు లేదు. ఉన్న ఇల్లు ఇది, దాదాపు ఉన్న ఇల్లు మాత్రం ఇక్కడ మొత్తం కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మొత్తం ఇల్లు మునిగిపోయింది. ఆ అమ్మను ఒక్కసారి మనం జూమ్లో చూద్దాము. ఇక్కడ దాదాపు బాత్రూంలో తలదాచుకుంటున్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇప్పటికే ఆ ఆర్టీవీ తోటి, మీడియా తోటి కూడా మనకు ఆ అమ్మ మాట్లాడింది. కానీ ఇప్పటి వరకు కూడు లేదు, గుడ్డ లేదు, అలాగే ఒంటిపైన ఉన్నటువంటి ఆ బట్టలు తప్ప మాకు పునరావాస కేంద్రాలు కావాలి అన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడైతే ఆ బాత్రూంలో ఉంది, లెట్రిలో ఉంది. కానీ రాత్రి ఎక్కడ ఉంటారు, వంట ఎక్కడ చేసుకుంటారు, వాళ్ళు ఎక్కడ తింటారు అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇల్లు ప్లేస్ ఉంది, ప్రాంతం ఉంది, కానీ ఉన్న ఇల్లు మొత్తం ఇట్లా మనం చూస్తున్న విజువల్స్లో మొత్తం ఇల్లు పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి. కానీ ఆమె ఎక్కడ ఉండలేక ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఆ అమ్మకు కూడా ఇల్లు లేక దాదాపు అదే చూస్తున్నాం మనము విజువల్స్లో, బాత్రూంలో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఆమె బంధువులు కూడా హాస్పిటల్లో ఉన్నారు. పిల్లలు అంటే ఆ రోజు వచ్చినటువంటి వరదకు ఆ మొత్తం ఒండ్రు మట్టి మింగి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పి ఆ అమ్మ దీనంగా ఆవేదన చెప్పింది. కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఎవరు పరామర్శించట్లేదు. ఇంతవరకు మాకు సహాయక చర్యలు మాత్రం ఏమీ లేవన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తుంది. తమ పిల్లలు అంటే మనవరాలు, కొడుకు, కోడలు వీళ్ళందరూ హాస్పిటల్లో ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. కానీ హాస్పిటల్కి వెళ్ళేటువంటి సహాయక చర్యలు కూడా చేపట్టాలి. ఎందుకంటే ఆరోగ్యంగా, ఎందుకంటే వీళ్ళు ఒక ఉత్పాతం నుంచి వెళ్ళి బయటపడిన తర్వాత బయటపడినటువంటి వాళ్ళను కాపాడేటువంటి ప్రయత్నాలు చేయాలి. కానీ ఇక్కడ ఓన్లీ ఇక్కడ చిన్న చిన్న సహాయక చర్యలు, మెడికేషన్కి సంబంధించి జ్వరాలు వస్తే ఏమన్నా డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ఆ చర్యలే తీసుకున్నారు. కానీ ఇక్కడ మహబూబాబాద్ ప్రాంతంలో ఊరంతా దాదాపు కొట్టుకుపోయినటువంటి ఈ రావిరాల గ్రామంలో మాత్రం సహాయక చర్యలు మాత్రం ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికంటే ముందు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే వాళ్లకు భోజనాలు అన్నీ ఒక దగ్గర పెట్టేస్తే వాళ్ళందరూ తింటారు. ఆ కాలక్షేపానికి కూడా కొన్ని వాళ్ళు మంచి చెడు ఊరికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుంటారు. మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంట్లో ఏమన్నా సర్దుకునేటువంటివి ఉంటే సర్దుకుంటారు. ఇటువంటి ప్రాంతం ఉండాలి. మనం చూడొచ్చు చెంబు, చేట అన్నీ దాదాపు కొట్టుకుపోయి ఒక దీన స్థితిలో ఉన్నది. ఇంటి ముందు ఉన్నటువంటి ఒక ఎంటీ ప్లేస్ ఉంది, ఆ దాదాపు ఉన్న గూడు ఓడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, అలాగే కూలర్లు ఎక్కడికక్కడ విరిగిపోయినటువంటి పరిస్థితి. నిలువ నీడ లేక ఇది చాలా హృదయ విదారకమైనటువంటి బాధాకరమైనటువంటి వ్యవస్థ. బాత్రూంలో తలదాచుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలు చూసైనా ప్రభుత్వం కొన్ని పునరావాస కేంద్రాలు కల్పిస్తేనే కొంత బాగుంటుందన్నది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఇంకా ఊళ్ళోకి వెళ్ళి స్టార్టింగ్ మూమెంటే మనం చూస్తున్నాము. కానీ ఇంకా లోపలికి వెళ్తే మొత్తం నేలమట్టమై ఆ కూలినటువంటి ఇళ్ల శిథిరాలను తొలగించేటువంటి పరిస్థితి ఇంకా ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీవీ వచ్చేటప్పుడే ఇక్కడ చివరికి అసలు ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ చూసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భము. కానీ ఇంకా ముందు చాలా పరిస్థితి ఉంది. దాన్ని చూసిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆర్టీవీ
కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. దానికి సంబంధించి ఖచ్చితంగా ఉన్నతాధికారులు అలాగే మంత్రులు కానీ యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. దానికంటే ముందు కూడా వీళ్ళు ఒక సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయం చేసుకున్నట్లకు నీరే జీవనాధారం కాబట్టి అక్కడ చెరువు అయితే మొత్తం కట్టదిగి ఉన్న నీళ్ళన్నీ పోయాయి. ఆ నీళ్లు పోవడం కూడా ఒక అందుకు మంచిదే. ఎందుకంటే చెరువు కట్టదేయకపోతే మాత్రం పెద్ద భారీ ప్రాణ నష్టమే జరిగేది అన్న ఒక ఆలోచనకు వీళ్ళు వచ్చారు. కానీ చెరువులో ఉన్నటువంటి నీరు మొత్తం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన తర్వాత ఈ పంటల సీజన్ ఎలా ఉండాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం రైతుల్లో కనిపిస్తుంది. వెంటనే ఇక్కడ ఈ రైల్వే ట్రాక్ను ఇంటికన్నా దగ్గర రైల్వే ట్రాక్ను అలాగే ఎట్లా పునరుద్ధరించారో అలాగే యుద్ధ ప్రాతిపదికన చెరువును పునరుద్ధరించాలి, మళ్ళీ నీళ్లు వచ్చి ఇందులో ఉండేటట్టు చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ప్రభుత్వానికి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకుంటున్నామని చెప్పి అంటున్నది. ఇంటికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాము, ఉపశమన చర్యలు చేపడతామని చెప్పి చెప్పన్నారు. మరి అసలు అవి వాళ్ళకి అందాయా లేదా, ఎవరైనా ఇచ్చారా? ఎందుకంటే ప్రమాదం జరిగి దాదాపు 4 రోజులకు పైన అవుతుంది. కానీ మరి వాళ్ళకి ఏమైనా సహాయక చర్యలు అందాయా ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు ప్రభుత్వం ఇంటికి అంటే దాదాపు నష్టపోయినటువంటి ఇళ్లకు 10,000 రూపాయలు అని చెప్పి అంటున్నారు. మీకు ఏమైనా ఇచ్చారమ్మా? ఇయ్యలే సార్, 10,000 ఇయ్యలే. ఇస్తామని అంటాను, టీవీలలో చూసినాం కానీ ఇస్తాను లేరు. ఓకే ఓకే, మీకు ఎవరు చెప్పారు ఇస్తారని చెప్పి? టీవీలలో చూసినా సార్. ఎవరు మాట్లాడుతుంటున్నారు? రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మాట్లాడి మేము ఇట్లా ఊరికి వెళ్ళి ఇట్లా ఇస్తాను, వాళ్ళకు ఇట్లా పులిగోర ప్యాకెట్లు అవి బియ్యం అన్ని పంపుతాను అంటాను. సీతక్కకి ఇట్లా అంటాంది కానీ ఇయ్యలేదట. మా మనవని అడిగితే ఇయ్యలేదని అంట. ఇక తనే ఉన్నాడు బాధితుడు. ఎందుకంటే ఒకసారి మనం అడుగుదాం. నిజంగా మీకు, ఎందుకంటే నువ్వు చదువుకున్నావు, ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇప్పుడు ప్రభుత్వం సహాయం చేస్తానని చెప్పింది, ప్రతిదాన్ని కూడా వాట్సాప్లో అప్డేట్ చేస్తుంది, ఎవరెవరికి ఎంత సహాయం చేశారని కూడా చెప్తూనే ఉంది. అట్లాంటప్పుడు మీకు ఏమైనా సహాయక చర్యలు కనుక వచ్చాయా? ఇంటింటికి అంటే నష్టపోయినటువంటి ఇంటికి తాత్కాలికంగా కొన్ని డబ్బులు కూడా ఇస్తాను 10,000 రూపాయలు అని చెప్పారు. మీకు ఏమైనా అందాయా? అవి డబ్బులు ఏం రాలేదు సార్ మాకు. డబ్బులు మీ ఊరికి ఇస్తా అని చెప్పారా? ఎవరు చెప్పారు? సీతక్క వీళ్ళందరూ వచ్చారు సార్, ఎమ్మెల్యే సార్ ఇట్లా వీళ్ళందరూ వచ్చారు, ఇస్తాం సహాయం చేస్తా అన్నారు కానీ ఇంతవరకు డబ్బులు అయితే అందలేదు సార్ మాకు. ఓకే సరే, ఇక్కడ దాదాపు ఏంటంటే ఇక్కడ మొత్తం ఇక్కడ వీళ్ళు మనం చూస్తున్నాం సర్వం కోల్పోయి వాళ్ళు రేకుల కింద ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకు పునరావాస కేంద్రాలు కూడా లేవు. అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ టైంలో మనం ఒక్కసారి ఆర్టీవీ దృష్టికి కూడా తీసుకొస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము వీడియోలలో చూస్తున్నాము, టీవీలలో చూస్తున్నాము, బాధితులను పరామర్శించినటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రాలేదు, మాకు సహాయక చర్యలు కూడా ఏం చేయలేదు, ఇంటికి 10,000 రూపాయలు తాత్కాలికంగా ఇస్తామని చెప్పారు, కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదు అన్నటువంటి ఒక ఆందోళన కూడా ఉంది. మీకేమన్నా చెప్తే ఒక ఇప్పించేటువంటి ప్రయత్నం చేయని చెప్పి ఆర్టీవీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని కొంత, ఎందుకంటే మెయిన్ ఎఫెక్టెడ్ అయినటువంటి రావిరాల గ్రామానికి సంబంధించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రావిరాలకు పైన ఉన్నటువంటి ఇనుగుర్తి, నాగారం చెరువులు తెగిపోవడంతో ఆ చెరువుల నీరంతా ఒక్కసారి దీంట్లోకి వచ్చింది. ఇది ఒక్కసారి ఆ చెరువులు తెగిపోవడంతో ఈ మత్తడి మనం చూస్తున్నాము, ఈ మత్తడి ఫోర్సు దాదాపు 2 చెరువుల నీళ్ళు అంటే ఆ స్టాగ్నెట్ అయినటువంటి వాటరు, అలాగే ఆ ఫోర్సు అంటే అక్కడ చెరువులు తెగిపోవడం అంటే మామూలు ఫోర్స్ ఉండదు. అటువంటి ఫోర్సు 2 చెరువుల ఫోర్స్ అంతా ఒక్క చెరువు మీదకి వచ్చేసరికి ఇది భరించలేనటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుండి ఆ ఫోర్స్ అంతా మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటిది ఒక ఆనవాలుగా మనం చూడొచ్చు. ఇక్కడ దాదాపు ఆ కోతి నిలబడ్డ దగ్గర నుండి చూస్తుంటే ఈ మత్తడంతా ఇప్పుడు మనకి ఏరియా అంతా దాదాపు సగం ఇల్లు అంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఈ ప్రాంతాలను కూడా సందర్శించుకుంటూ వెళ్తున్నాము. రావిరాల గ్రామానికి సంబంధించి అనేక ఇబ్బందులు అయితే ఇక్కడ వాళ్ళకి కనిపించాయి. బాధితులు మాత్రం తాము ఎంత ఇబ్బందులు పడ్డారో వాళ్ళు చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి గోడలన్నీ కూలిపోయాయి. లోపలికి వెళ్తే ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఒక్కసారి ఈ ప్రాంతాలు కూడా మనం చూద్దాము ఎట్లాంటి ఎఫెక్ట్ జరిగిందో ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ చూసినా అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పి అంటున్నారు. కానీ ఆ ఇబ్బందులు ఏందో ఒక్కసారి మనం ఆర్టీవీ బయటి ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. దాదాపు ఇవన్నీ కూడలు కూలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇటుక గోడలే కాబట్టి ఇక్కడ ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా చూడొచ్చు. మరి ఇంకా కొంత లోపలికి పోయి చూస్తే మాత్రం ఇంకా ఘోరంగా ఉంది. ఇక్కడ దాదాపు ఇక్కడ మనం చూసేటువంటి పరిస్థితులు చూద్దాం. ఒక్కసారి ఇక్కడ చూస్తే రేకులన్నీ కూలిపోయాయి. ఇక్కడ ఒక్కసారి మనం ఆ ప్రాంతం లోపలికి ఇంకా వెళ్దాము. ఇక్కడ అన్ని సామాన్లు అంతా చదువుకుంటున్నారు. ఇప్పటికీ ఇంట్లో ఉన్నటువంటి సామాను మొత్తం తడిసిపోవడంతో కొన్ని కడుక్కుంటున్నారు, బట్టలు కూడా పిండేసుకొని ఇక్కడ ఆరేసుకునేటువంటి పరిస్థితి. రేకుల కిందనే ఉన్నటువంటి పరిస్థితులు కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ చూడు మొత్తం దాదాపు ఈ మొత్తం రేకుల షెడ్ మొత్తం కుప్ప కూలిపోవడంతో ఉన్నటువంటి ఆ ఫ్రిడ్జ్ అది మొత్తం అంటే కూలర్ లాంటివి మొత్తం ఎక్కడికెక్కడ పగిలిపోయాయి. లోపల ఉన్నటువంటి అల్మారాలు, ఆ బీరువాలు, మంచాలు అన్నీ చిన్న చిన్న మొత్తం అది దాదాపు దాని కిందనే ఉన్నారు. ఏమన్నా ప్రాణాపాయం జరిగింది, అసలు ఎటువంటి పరిస్థితిని ఒక్కసారి మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి బాధితుల్ని కూడా ఒక్కసారి పలకరిస్తే వాళ్ళు ఏం చెప్తారో ఒక్కసారి చూద్దాము. ఇక్కడ చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. అంటే వరద ఉత్పాతం ఎట్లా ఉందో మనకి ఇక్కడ పరిస్థితి చూసి తెలుస్తుంది. ఇక్కడ ప్రతి చిన్న చిన్న అంశాలే అనుకోవచ్చు, కానీ ఇక్కడ చాలా దారుణంగా మన కాలు వేస్తుంటే కూడా లోపలికి దిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి బాధితులు ఉన్నారు, ఆ రోజు వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక్కసారి మనం చూద్దాం.
ఏమైందా మొత్తం ఇల్లంతా ఊలిపోయింది. ఇట్లా ఆ రోజు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు మీరు? వండుకున్నాక ఇట్లా మంచానికి ఆడినాయి సారు. ఆడినాక ఏమో ఒక తడి తలుగుతుందని లేచినాం. ఇద్దరు చిన్న పిల్లలు ఉండే, ఆ పిల్లల్ని అందుకొని పోతా అంటే ఇద్దరు పిల్లలు నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళని లేబట్టిరు. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు. బియ్యం 2 క్వింటాల బియ్యం మన మహిళా సంఘం వసూలు చేసి ఆడ పెట్టిన సారు 45,000 అలానే పోయినాయి. కొంచెం కిరాణం తెచ్చి అమ్ముతా అన్నట్టు ఏం పని కొంచెం ఉన్నది నా ఆరోగ్యం బాగలేక. అన్నీ ఇదే గుడ్డ మీద ఉంటానా, ముసురు ఎవరైనా తెస్తే బుక్కటి నా రేక్ కిందనే ఉంటానా. దయచేసి మాకేమైనా ఇల్లు సాయం చేయాలి. ఏం లేదు ఇప్పుడు తినడానికి, ఎవరు ఏం చేయలేకపోతారు. ఇప్పుడు ఇక్కడికి మంత్రులు కూడా వచ్చి పర్యటించారు కదమ్మా, వాళ్ళు ఏమన్నా మీకు హామీలు ఇచ్చిరా, ఏమన్నా సహాయక చర్యలు చేపట్టిరా మీకు? ఎందుకంటే ఇప్పుడు కట్టుబట్టలతోటే బయట ఉండాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు మీకు వంట చేసుకోవడానికి కూడా గూడు కూడా లేదు. ఇట్లాంటప్పుడు మీరు ప్రాథమికంగా ముందు సహాయక చర్యలు కానీ పునరావాస కేంద్రాలు తరలించడం కానీ ఏమైనా చేశారా? ఏం చేస్తలేరు సార్. మాకు వచ్చిపోయారా ఇక్కడికి? ఫస్ట్ పోతారు కానీ ఇక చేస్తాం అంటారు. ఏం చేస్తలేరు. ఉండటానికి ఇక ఇట్లా లేదు. గుడ్డలు కట్టు గుడ్డల మీదనే బయలులా ఏమన్నా చేయాలి. దయచేసి ఎవరు ఇలా ముందుకు వస్తలేరు అన్నట్టు. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మొత్తం ఇల్లు ఒక్కసారి మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఎందుకంటే ఈ పరిస్థితి చూసిన తర్వాత వీళ్ళకు ఆ సహాయక చర్యలతో పాటు పునరావాస కేంద్రాలను కూడా వీళ్ళను తరలించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పునరావాస కేంద్రాలంటేనే మనం చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆవాసం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుబట్టలు తప్ప ఏమీ లేవు. ఒక్కసారి మనం చూసినట్టయితే ఆ కట్టుబట్టలతో కూడా మనం ముందుకెళ్ళ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకు కూడా కొంత ప్రివెంటివ్ మెజర్స్ వాళ్ళు తీసుకుంటున్నప్పటికీ కూడా ఉండడానికి కూడా వాళ్ళకు నీడు లేకపోవడం, నీడ కూడా లేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ ప్రాంతాన్ని మనం ఒకసారి చూద్దాము. మొత్తం లోపల తీసుకున్నట్టయితే ఒక్కసారి రేకులు కూలాయి. ఉప్పుకు సంబంధించినటువంటి ఒక్కసారి మనం ఈ విజువల్స్ చూద్దాము. భారీ వర్షం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి, గోడలు కూలాయి. దాదాపు ఇక్కడ ఈ మెయిన్ డోరు కూలింది. మెయిన్ డోర్ కూలంతో లోపల దూలాలు కూడా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దూలాలు కూడా విరిగి పడినటువంటి పరిస్థితి. అమ్మా, ఇప్పుడు మీరు బయటికి వచ్చారు కదా, ఎప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత ఇది కూలిపోయిందా లేకపోతే ఎట్లా జరిగింది? ఇది మొత్తనే ఉన్నాం, అది కూలుతూనే ఉన్నది సారు. జర్రంతాలు అయితే మా మీద పడు ఒకటే అందే. ఒక మా అబ్బాయి అందుకొని ఉరికిండు అన్నట్టు, పిల్లలు ఒక అబ్బాయి అందుకొని పోయిండు. ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఆ టైంలో? వాళ్ళు ముగ్గురు, మేము ఇద్దరు 5గురం ఉన్నాం. 5గురం ఉండడానికి 2 పిల్లలు అందుకొని పోతే ఒక పిల్ల మునిగినే ఆ అబ్బాయి అందుకొని పోయిండు. ఆ పిల్లలకి ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు సార్. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇంత ఘోరం ఎవరికి లేదు. మీరు దయచేయాలి. దీంతో ఎవరు ముందుకు వస్తలేరు. ఘోరం మీద ఉన్న మేమే సార్. ఇక ఇక్కడనే రేకుల కింద ఎవరన్నా ఇండాలకు రానిత్తట్టున్నారా, ఎటు పోతట్టు లేదు. పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు. తల్లి ముగ్గురు ఉన్నారు సారు. దెబ్బలు తాకినాయా? దెబ్బలు తగలగా కానీ నీళ్లు కడుపులకు వండిపోయింది సార్. వండిపోయి ఇన్ఫెక్షన్ అని అంటారు. నీళ్లు మింగిరు బాగా, అంత మంచి నీళ్ళు వచ్చినాయి అన్నట్టు. రావిరాల గ్రామంలో వరద ఉధృతికి అనేక ఇళ్ళు నేలమట్టమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇల్లు మొత్తం పైన కప్పు కూడా కూలి కిందికి మొత్తం పడిపోయింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి శిథిలాలను మాత్రం ఇప్పుడే తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు చూసాము. కానీ వాళ్ళ బాధలు కూడా అనేక ఇబ్బంది ఉన్నాయి. దాదాపు ఇక్కడ శానిటేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద సమీక్షిస్తున్నటువంటి అధికారుల సమీక్షతో పాటు వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. అంటువ్యాధులు ప్రబలకుండా కూడా ఇక్కడ డాక్టర్లు అలాగే ఇక్కడికి పంపించినటువంటి పరిస్థితి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. కానీ వాళ్ళ ఆవేదన మాత్రం మరోలా ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఒక్కసారి రావిరాల గ్రామంలో తాము ఇంత ఇబ్బందులు పడుతున్నా తాము సేఫ్గా ఉంటామా అన్నటువంటి ఒక భరోసా ఉందా లేదా? అసలు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల మీద వాళ్ళకు ఉన్నటువంటి భరోసా ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు? ఒకసారి వాళ్ళు ఆ రోజు వర్షంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంది ఒక్కసారి ఆ బాధితుల్ని కుటుంబాన్ని మనం పరిశీలిద్దాం, ఒకసారి మాట్లాడదాము. చెప్పండి అమ్మా, ఏం జరిగింది ఆ రోజు? ఎట్లా జరిగింది? మీరు ఎవరు ఉన్నారు ఇంట్లో ఆ రోజు? అంటే మా నాన్నగారు ఆ రోజే చనిపోయారు 31st. ఆ రోజు అంత్యక్రియలు చేసి ఇంటికి వచ్చాము. నైట్ పడుకున్నాము 11-11:30 ఆ టైంలో ఇంట్లోకి సడన్గా వాటర్ వచ్చినాయి అనమాట. మా వాళ్ళంతా కింద పడుకున్నాం, మేము పైన పడుకున్నాం. వాటర్ వచ్చిన అప్పుడే అలసిపోయి పడుకున్నాము. సడన్గా వాటర్ వస్తే నీళ్ళు వస్తున్నాయని చెప్పేసరికి డోర్ తీసేసరికి హెవీ ఫ్లో వచ్చేసినాయి లోపలికి వాటర్. అసలుకి ఇంకా అప్పటికే సగం వచ్చేసినాయి వాటర్. మేము బయటికి రావడానికి కూడా చాలా కష్టమైంది. మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఫోన్ చేస్తే వెంటనే వచ్చారు. మా పక్కన మా అంకుల్ కూడా సేవ్ చేసిండ్రు మమ్మల్ని. వెంటనే ఎత్తుకొని సేఫ్ ప్లేసెస్కి రీచ్ చేసిండ్రు. లేకపోతే అయిపోయేది. లేకపోతే అప్పటికే మా సామాన్లన్నీ ఫ్లోట్ అవుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇదివరకు ఇక్కడ ఉన్నటువంటి గోడ మొత్తం కూలిపోయిందా? అసలు లక్కనే ఇల్లు కూలిపోయింది మొత్తం. రేకులన్నీ కూలిపోయినాయి. అంత
డ్యామేజ్ అయిపోయింది. ఫ్రిడ్జ్ కూలర్ అన్ని ఆగమైపోయినాయి, సామాన్లు అన్ని అట్లా కొట్టుకుపోయి అంత ఆగమైపోయినాయి, అంతా కొట్టుకుపోయినాయి, ఏం లేవు, సరుకులు ఆగమైపోయినాయి. వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి, అన్ని కొట్టుకుపోయి డ్యామేజ్ అయిపోయినాయి మొత్తం అన్ని. గ్యాస్ అన్ని ఇది కూడా ఎప్పుడు కుదురుతుందో తెలీదు. ఇక బిక్కు బిక్కుమంటూనే ఉన్నాము, కార్యక్రమాలు చేయాలి మా నాన్నగారు అన్నట్టు ఉన్నాము. ఇప్పటికీ కూడా ఇక్కడ ప్లేస్ లేదు. అదే మా ఇంట్లో ఎక్కడ పోయేటట్టు లేదు, ఇక్కడ ఏమీ కిరాయి దొరకదు. ఇక మా ఇంట్లో ఉండాలి, కార్యక్రమాలు ఆదివారం నుండి ఉన్నాయి, మొదలు పెట్టాలి. అయితే ఇక్కడ మనం ఈ గ్రామంలో కొన్ని ఇళ్లను మాత్రం పరిశీలించాము. ఇక్కడ ఏదైతే అవసరమో అక్కడే ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం అధికారులు కొద్దిగా చర్యలు తీసుకోవడం విఫలమవుతున్నారని చెప్పి మనం ఖరాఖండిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకరేమో బాత్రూంలో దాచుకుంటున్నారు, మరికొందరేమో అదే రోజు తన కుటుంబ సభ్యులు ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి తమని ఈ వరద మొత్తం ఇల్లును మొత్తం ముంచేసినటువంటి పరిస్థితి. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది సహాయక చర్యలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సహాయక చర్యలు మాత్రం ఇవి కొద్దిగా కంటి తుడుపు చర్యనే, కానీ ఇప్పుడు వాళ్ళకి సంబంధించి 10వ రోజు చేసుకుందామన్నా తమకు దిక్కులేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లు లేదు అని చెప్పి అంటున్నా. ఒక్కసారి ఇంట్లో ఎట్లాంటి పరిస్థితులు చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం నిలబడ్డటువంటి ప్లేస్ ఇది ఓపెన్ ప్లేస్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఒక రూమ్ ఉండేది. మనం ముందున్నటువంటి ఆ గోడ మొత్తం కూలిపోయి ఇంతకుముందే శిథిలాలను మొత్తం తొలగించారు, పాత గోడలు మొత్తం తొలగించారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ పైన ప్రహరీ గోడ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ డోర్లన్నీ ఇరిగిపోయినటువంటి ఆ గోడల నుండి కూలిపోయినటువంటి గోడల శిథిలాలే ఇక్కడ మనం చూస్తున్నాము. వాటన్నింటినీ పక్కన పెట్టి శిథిలాలు ఇటుకలు మొత్తం తీశారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన తర్వాత తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇక్కడ గ్రామస్తులు కూడా కొంత ఆవేదన చెందుతున్నారు. కానీ ఇట్లాంటి ఇంట్లో ఇప్పుడు కూడా ఇది డ్యామేజ్గానే ఉంది. ఎక్కడ చూద్దామన్నటువంటి ఒక ఆందోళన మాత్రం, ఎక్కడ ఉందామన్నటువంటి ఒక భయం మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. పునరావాస కేంద్రాల ఏర్పాటు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరోసారి బాధితులతో మాట్లాడదాం. ఇప్పుడు మీకు ఇంత ఇబ్బందులు జరుగుతుంది, పునరావాస కేంద్రాలకు ఏమన్నా సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, ఏమైనా చెప్తున్నారా అధికారులు? అంటే ఎటు బొమ్మని అయితే చెప్పట్లేదు, ప్రస్తుతానికి అయితే రూమ్ ఖాళీ చేయండి, ఎక్కడ ఉండండి అని చెప్తున్నారు. కానీ మాకు ప్రస్తుతానికి ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఏం లేవు కాబట్టి మా కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోదామని మేము చూస్తున్నాం. అలాగే ఎక్కడికి వెళ్తారమ్మా మరి? ఎందుకంటే 10వ రోజు కార్యక్రమం ఉందంటారు మీరు. ఇక్కడ అవైలబుల్ లేదు, ఇక్కడే ఉండి చేయాలి. నేనే తలకొరు పెట్టినా, నేను ఎక్కడికి పోదామన్నా ఎవరు రానియరు నన్ను. స్కూల్ ఉన్నది, సండే రోజు చేద్దాం అనుకున్నా కానీ అసలు ఇప్పుడు వర్షం పడుతుంది, అంత బాగా. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్ అండి. ఇక్కడ కొంత తీవ్రమైనటువంటి విషయమే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా పునరావాస కేంద్రాలు అయితే కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బయటికి వెళ్తేనేమో కిరాయిలు లేవు, ఎవరు ఇల్లు ఇవ్వరు. ప్లస్ ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే చనిపోయినటువంటి ఒక కుటుంబాన్ని ఎవరు ఇంట్లోకి చేర్చుకునేటువంటి పరిస్థితే కనిపిస్తలేదు. అటువంటి సమయంలో తాము ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచనే పరిస్థితిలో ఈ కుటుంబం అయితే ప్రస్తుతానికైతే కనిపిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఒక ఆవేదనకరమైనటువంటి వాతావరణం అయితే ఈ కుటుంబంలో, ఒక విషాద ఛాయలు ఈ వరద నింపిందన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రావిరాల గ్రామం వరద ఉధృతి తాకిడికి మాత్రం తీవ్రంగా నష్టపోయినటువంటి ప్రాంతాల్లో ఉన్నాం మనం. ఇది ఎస్సీ కాలనీ. ఈ కాలనీలోకి మాత్రం వరద ఉధృతి ఎంత వచ్చిందంటే ఒకసారి వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ వరద ఉధృతి వస్తున్నటువంటి సమయంలోనే పైన కట్ట తెగిపోయింది. ఆ కట్ట తెగిపోవడంతో వరద పోటు ఇక్కడ ఈ కాలనీని కొంత సంరక్షించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మాత్రం తెగకుంటే మాత్రం ఈ ఫోర్స్ అంతా వచ్చి కాలనీని మొత్తం మింగేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే మంచిగా ఉన్నటువంటి వాళ్ళు, శారీరకంగా పుష్టిగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వరదలలో కొట్టుకుపోయినటువంటి సందర్భాలు చూసాము. ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఇంట్లో ఒకసారి ఆ సమస్యలు చూస్తే మాత్రం హృదయం ద్రవించుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూద్దాము. అక్కడ బిక్కుమంటూ ఉన్నారు. వరదలో వచ్చినప్పుడు ఎంత భయంతో ఉన్నారో. ఉన్నటువంటి అసలే చిన్న గుడిసెలు, కానీ అట్లాంటి ఇంట్లో ఉన్న సామాను అలాగే నిత్యావసర సరుకులు కూడా లేకుండా బిక్కుమంటూ కూర్చున్నారు. ఒక్కసారి వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది చివరికి ఉంది అంటే ఆ వాటర్ ఫోర్స్ వచ్చేటువంటి క్రమం అంతా ఈ వాగు నుండి వస్తుంది. దీన్ని చూస్తే ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ, ఏంది ఆ రోజు వర్షం గనం పడింది, వాగు దిగిపోయింది, ఎట్లా ఆ రోజు ఏం చేసింది మీరు? రాత్రి ఎట్లా అనిపించింది మీకు? ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు మీరు? పడినాం, ఈడ పండుకున్నాం. పండుకుంటే మా ఏకమ్మ ముత్తుకుంటాను, వాయో వావాలి ముత్తుకుంటారకే ఊరామే లే అలగొస్తున్నట్టుంది అంటారకే. ఈడ మంచం ఉన్నది మేము ఇద్దరం. ఇక మా పూరగాలు అలా పడినారు. ఇక రెత్తారకే ఇక ఇటు పోతాయి. ఇక అదే రెత్తిరి ఇలా పడి పోయినాం. పోయి మా కొడుకుంట పడినాం. ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? మేము మా ఆయన, నేను పొల్ల ఊన్నూరు ఇచ్చినాం. అక్కడ ఉన్నది గుడిసె.
ఓకే, ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ చిన్న పిల్లల్ని పట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. ఇక్కడ చాలా ఇబ్బందులు వాళ్ళని చూస్తుంటే ఏంటంటే మాట్లాడాలన్నా కానీ ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన తలుచుకొని కూడా వారు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ ఎటువంటి అందరూ చిన్న పిల్లల్ని పట్టుకున్నారు. అంటే ఉన్న ముగ్గురు ఉంటే 4 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఒకసారి మనం మాట్లాడదాము. ఏం జరిగిందమ్మా, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? వర్షం వస్తుంది, వరద వస్తుంటే చిన్నపిల్లలను తీసుకొని బండి మీద తీసుకొని అటు వాళ్ళ ఇంటికి పోయి పండుకున్నాం, పక్కింటికి పోయి పండుకున్నాం సార్. ఇక వరదలు ఏం చేయలేకపోయినాం. ఇంట్లో కోళ్ళను అయాన్ని తీసి ఇంట్లో వేసినాం, సామాన్ తీసి ఇంట్లో వేసినాం. ఇక పిల్లలను తీసుకొని కొట్టుకుపోతారని తీసుకుపోయి ఇంట్లో ఆడపోయి పండుకున్నారు. మెయిన్ వరద అంతా మీ ఈ ఏరియాలో వచ్చింది కదా? ఈ ఏరియాలో వచ్చింది సార్. ఓకే ఓకే, మీరు చెప్పండి అమ్మా, పిల్లల్ని పట్టుకొని ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వర్షం వస్తుంటే అది పడుకొని లేస్తారకనే వర్షం వస్తుంటే పిల్లలు తీసుకొని బయటికి పోయి అక్కడ పడుకున్నాం. ఓకే ఓకే, ఇక్కడ దాదాపు మనం ఈ చిన్న పిల్లల్ని చూస్తున్నాం. వాళ్ళకి ఏం తెలియదు, వర్షం వచ్చినా ఉప్పెన వచ్చినా ఏమీ తెలియదు. తల్లి ఒడే వాళ్ళకు సురక్షితంగా ఉంటుంది. కానీ ఆ పిల్లల్ని చూస్తుంటే ఏంటంటే అమ్మ ఒడిలో ఉన్నంత వరకే తాము హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఆ పడుతున్నటువంటి బాధ తల్లి తెలుసు. ఎందుకంటే కన్న పిల్లలు కళ్ళ ముందు అనేక ఇబ్బందులు పడుతుంటే చూసి పడలేని బాధలు పడుతున్నారు. కానీ సహాయక చర్యలు మాత్రం కొన్ని ప్రాంతాలు చూడొచ్చు. మనం ఇంతకుముందే సీతారాంపురంలో చూసాము ఒక సంఘటన, దాన్ని ఇప్పుడు వివరిస్తాను. ఎందుకంటే ఒకవైపు చిన్నపిల్లల్ని భుజాల మీద ఎత్తుకున్నాడము, తన అత్తకు పెరాలసిస్ వచ్చినటువంటి తన అత్తను కుర్చీలో కూర్చుని పెడితే కొట్టుకుపోయేటువంటి కుర్చీని కూడా ఒక మంచం మీద పెట్టింది. అయినా కొట్టుకుపోతుంటే కూడా ఆ కుర్చీని పట్టుకొని ఒక చేతితో కుర్చీని పట్టుకుంది, మరొక చేతితో ఆ గ్రిల్స్ను పట్టుకునేటువంటి సందర్భాలు దాదాపు చూసాము. 6 గంటల పాటు ఆ వరద ఉధృతిలో బిక్కుబిక్కుమంటూ పట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే ఈ పిల్లలు చూస్తున్నాము, ఈ పిల్లలతో పాటు ఈ పక్కనే అంటే మొత్తం కొట్టుకుపోయిందంతా ఈ ప్రాంతమే. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు ఏర్లు తెగిపోయినటువంటి ఆ పరిస్థితి చూస్తున్నాం. ఒక్కసారి అవన్నీ చూస్తుంటే అంత పెద్ద వృక్షాలు, వేర్లు, తాడి చెట్లు అవన్నీ కొట్టుకుపోయి, గడ్డివాములు కూడా కొట్టుకుపోయి ఈ ప్రాంతం నుండే మొత్తం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ వెళ్తున్నటువంటి ఇది సమయంలో ఎవరైనా మనుషులు పడితే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే కొంత అలర్ట్ అయిపోయి వాళ్ళు ప్రాణాలైతే దక్కించుకోగలిగారు. కానీ తమ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ను తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పటికైనా సరే జరుగుతున్నటువంటి విపత్తులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి తమకు రక్షణ కల్పించాలి, తమకు పునరావాసం కల్పించాలని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఉన్న ఇళ్లలో ఉండలేక కొంతమంది ఇళ్ళు కోల్పోయి ఉన్నారు, కొంతమంది గూడు లేక బాత్రూమ్లలో కూడా తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి రావిరాల గ్రామంలో కనిపిస్తుంది. కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుగా వీళ్ళు యుద్ధ ప్రాతిపదికన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించి వీళ్ళకి అక్కడనే భోజనాలు ఏర్పాటు చేస్తే కొంత మంచి చెడు మాట్లాడుకొని తదుపరి కార్యాచరణ కూడా వాళ్ళు ఉద్యుక్తులయ్యేటువంటి ఒక అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొక కొన్ని విషయాలు చూస్తే ఏంటంటే ఒకే ఇంట్లో అదే వరదలు వచ్చిన రోజే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి తను మాత్రము ఆ కుటుంబంలో చిన్నపిల్లల్ని పట్టుకొని ఇంటికి వస్తే అంత్యక్రియలు అయిన తర్వాత ఇంటికి వస్తే ఇల్లు కూడా నీళ్లు నేలమట్టం అయిపోయింది, వర్షంలో అందరూ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ప్రపంచానికి తెలియలేదు. ఎందుకంటే వచ్చారు కానీ ఇన్ని డీప్గా అనాలిసిస్ అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క ఏ ఇంటికి వెళ్ళి చూసినా కానీ వాళ్ళ హృదయ వేదన మాత్రం కనిపిస్తుంది. కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నది ఇక్కడ రావిరాల గ్రామంలో తెలుస్తుంది. ఇప్పటికే వరదలు వచ్చి 5 రోజులు పూర్తయినప్పటికీ కూడా సరైన సహకారాలు లేవు. కొంతమంది స్వచ్ఛంద సంస్థలే వస్తున్నారు కానీ ప్రభుత్వం అధికారులు కొన్ని హామీలు ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. కానీ తమకు ఇప్పటికీ ఆ హామీల అమలుకు నోచుకోవడం లేదన్నట్టు ఒక ఆందోళన ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వంపై గంపడాసలు పెట్టుకున్నారు. హామీలు ఇచ్చిన తర్వాత మేము కొంత ఆందోళన మాత్రం కొంత తగ్గించుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా మాకు సహాయం చేయలేకపోతారన్నటువంటి ఒక భరోసా మాత్రం వాళ్ళలో కనిపించింది. కానీ ఇప్పటికీ మాత్రం సహాయక చర్యలు కొనసాగకపోవడము, వారికి అందాల్సినవి అందకపోవడం వల్ల రావిరాల గ్రామస్తులు మాత్రం కొంత నిర్వేదంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికన వెంటనే రావిరాల గ్రామానికి అధికారులు మళ్ళీ మంత్రులు ఒకసారి సందర్శించి ఇప్పుడు వరదల్లో కాదు, ఇప్పుడు వస్తే తమ అసలు పరిస్థితి తెలుస్తుందన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన మాత్రం రావిరాల గ్రామస్తుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ప్రాంతం ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది వరదల్లో కొట్టుకుపోయిందని చెప్పి అనుకుంటున్నారు కదా. ఈ వరద ప్రవాహంలో లేం మనం. ఇక్కడ ఏంటంటే ఇదివరకు ఇక్కడ ఒక పశువుల కొట్టు ఉండేది, ఇక్కడ గొర్రెలు ఉండేది. ఇక్కడ గొర్రెలు దాదాపు 200 గొర్రెలు అలాగే 100కు పైగా పశువులు కొట్టుకుపోయినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక్కసారి ఇప్పుడు మనం ఈ ప్రాంతం చూద్దాం. ఇక్కడ దాదాపు ఏంటంటే ఇది వరద కోతకు ఎంత ఉధృతి లోనైందో మనం చూడొచ్చు. ఈ విజువల్స్ ఒకసారి చూస్తుంటే అక్కడ చెట్లు కూడా కొంత అడ్డం ఉన్నాయి. ఆ కొట్టుకొచ్చినటువంటి చెత్తా చెదరం అంతా అక్కడ తట్టుకొని ఉన్నది. అక్కడి నుండి దాదాపు ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నామని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ ఎక్కడైతే గొయ్యలు పడ్డాయో అలాగే కయ్యలు పడ్డాయో అవన్నీ కూడా ఈ ప్రాంతంలోకి వచ్చాయి. కానీ
ఆ వరద ప్రవాహము ఎప్పుడు ఎంత ఇక్కడికి వచ్చింది అనేది మనకి ఈ ప్రాంతాన్ని చూస్తుంటే తెలుస్తుంది. ఒక్కసారి దీనికి సంబంధించి గొర్రెలు కొట్టుకుపోయినటువంటి బాధితులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఆ రోజు జరిగినటువంటి సంఘటన, ఎందుకంటే వాళ్ళ జీవనాధారము పశువులు, జీవనాధారము గొర్రెలు, వాళ్ళకి ఇంకా వేరే ఆధారం లేదు, భూమి ఉండదు. కానీ తెల్లారు లేస్తే వాళ్ళు పశువుల మేపడానికి వెళ్తూ ఉంటారు, గొర్రెల కాపరికి వెళ్తుంటారు. వాటిని అమ్మడం ద్వారా వచ్చినటువంటి దాంతోటే తాము జీవనోపాధి గడుపుతూ ఉంటారు. ఒక్కసారి బాధితులు మనతో ఉన్నారు. చెప్పండి, ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంది? అసలు ఎన్ని గొర్రెలు కొట్టుకుపోయాయి? ఎందుకంటే ఒక్కొక్క రకం చెప్తున్నారు, కొంతమంది ఎక్కువ చెప్తున్నారు. అసలు జరిగిన సంఘటన ఏంది? మీ ఇంట్లో మీరు పెంచుకుంటున్నటువంటి ఎన్ని పశువులు కొట్టుకుపోయాయి? ఆ రోజు మధ్యరాత్రి 1:30 టైంలో, గాఢ నిద్ర టైంలో వర్షము బీభత్సకరంగా వచ్చింది. పైన చెరువులు నిండి తెగడం వలన మా విలేజ్ చెరువు నుంచి అలుగుపోసి ఒకటే ప్రవాహంతో మా ఇల్లులో అయితే కొట్టుకుపోవడం జరిగింది. మాకున్న 80 గొర్రెలలో మొత్తం 80 గొర్రెలు కొట్టుకుపోవడం జరిగింది. అట్నే మా గేదె, మా ఇంట్లో ఉన్న సరుకులు, అట్నే అమ్మ బంగారం, 4 క్వింటాల రైసు, నిత్యావసరాల అన్నీ కొట్టుకుపోవడం జరిగింది. మా ఇల్లులు అయితే ఇక్కడ మనం వీళ్ళ అమ్మని అడుగుదాము. ఇక్కడ బాధితులు ఉన్నారు, ఒక్కసారి అమ్మని అడుగుదాం. ఎందుకంటే తాను బాధ ఏంటంటే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ జీవనాధారం అదే ఉంటుంది. ఎందుకంటే కొన్ని ముందు తరాలను చూశారు, తన తరం చూసింది, తర్వాత రాబోయే తరాల వాళ్ళ పిల్లల్ని కూడా చూస్తున్నారు. కానీ వాళ్ళు ప్రేమతో పెంచుకొని జీవనోపాధి కోసం పెంచుకున్నటువంటి పశువులు కొట్టుకుపోయాయి. ఏం జరిగిందమ్మా ఆ రోజు? ఎన్ని పశువులు కొట్టుకుపోయాయి? గొర్రెల 30-40 గొర్రెలు పోయినాయి. ఒక 10 గొర్రెలే దక్కినాయి. ఇక 30 గొర్రెలు లేచిపోయినాయి. ఒక 10 చెట్లకు తట్టితే గుంజుకొచ్చుకున్నాము. బంగారం పోయింది, బియ్యం పోయినాయి, అన్ని పోయినాయి సారు. ఏమి లేదు తినటానికి. అన్ని ఒక కొత్త వాళ్ళు కూడా లేదు. ఒక కట్టుకున్న బట్టలతోటే ఉన్నాం. బర్రె కూడా పోయింది. అంటే వ్యవసాయం గిట్ట ఏమైనా ఉందా మీకు? కేవలం ఈ గొర్రెలేనా మీ జీవనాధారం? ఈ గొర్రెలతోటే సాదుకుంటున్నాం. వ్యవసాయం పని కూడా చేస్తే అయిపోయింది, అది కూడా కొట్టుకుపోయింది. ఇక లేవు సార్, ఏది లేవు, తినటానికి కూడా లేవు ఇప్పుడు. ఏం చేయాలి సార్? ఇది ఇక్కడ దాదాపు ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పరిస్థితి ఉంది. మనం ఇంకా మరికొన్ని ప్రాంతాల్లోకి అయితే మనం వెళ్దాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా వరద పోటుకు గురైనటువంటి ప్రాంతమే. మనం చూస్తుంటే ఏంటంటే చాలా జాగ్రత్తగా కూడా నడవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ వాటర్ ఫోర్స్ అంటే దాదాపు పైన ఉన్నటువంటి మట్టి మొత్తం కొట్టుకుపోయి రాళ్లే మిగులుతున్నాయి. అంటే గట్టి ప్రాంతమే మిగిలినటువంటి పరిస్థితి. ఇక్కడ బాధితులు కూడా తమ గోడు వెళ్ళబోసుకోవడానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కూడా పడుతున్నారు. కానీ ఎంత చెప్పినా కానీ మాకు దక్కేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. కొంత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారని చెప్పి మా దగ్గరికి వచ్చారు, పలకరించారు, హామీలు ఇచ్చారు. కానీ మమ్మల్ని నిజంగా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం తాత్కాలిక ఉపశమన చర్యల కోసం మనం చూడాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ దాదాపు ఇది కూడా ఈ వాగుకు పక్కనే ఉన్నటువంటి ఇల్లు, మొత్తం ఉన్నటువంటి అన్ని కొట్టుకుపోయినటువంటి సామాన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం కవర్లు, అలాగే ఉన్న బట్టలు మొత్తం పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ వీళ్ళ పశువులు కూడా కొట్టుకుపోయాయని చెప్పి అంటున్నారు. ఏం జరిగిందమ్మా రాజు మీకు? గొర్రెలకు వేసుకున్నాం సార్. మేము అప్పు తెచ్చుకొని 2 లక్షలు అప్పు తెచ్చుకొని 40 గొర్రెలు కొనుక్కున్నాం సార్. 40 గొర్రెలల్లా అందులో ఎన్ని ఉన్నాయి, ఎన్ని దొరికినాయో ఎన్ని పోయినాయో ఆయనకి ఎరక. కానీ అన్ని మాత్రం మడికట్టు మీద, ఆగు మీద, వరద మీద చచ్చిపోయి ఉన్నాయి సారు. నా పాలిచ్చే బర్రె 4 లీటర్లు పాలిచ్చే బర్రె చచ్చిపోయింది సార్. ఆ వరదతోటే చెట్టుకు కట్టేసినాం. చెట్టుకు దుడ్డే బర్రె అవి కొట్టుకు అమ్మాని వరుకుంటా పోయినాయి సార్. అవి వరటంలో 12 గంటలకు నాకు వర్షం వచ్చి వరద వచ్చటంలో ఈ వరద అటు నుక్కపోవటంలో నాకు మేలకు వచ్చింది సార్. అవి వరగానే అయ్యో ఏమో వరతానే అని లేచి నేను చూద్దరికే కింద నీళ్ళు మొక్కలు అక్కడికి వచ్చినాయి సార్. అయ్యో వయ్య మొక్కలు అక్కడికి వచ్చినాయి లేలే అని లేపుకున్నా. ఇందులో ఏం ముట్టుకున్నా మనం ఆలోచన చేసినా మనం ఈ తెప్పతోటి నుక్కపోయేటోళ్ళమే. మన జీవులు పోయినాయి, మన ఆధారం పోయింది, వాటితోటే మన బతుకు అని అనుకొని ఈయనను పట్టుకొని పడుకుంటా లేసుకుంటా పోయినాం సార్. పోయి ఈ గదిలోకి వెళ్ళి పడినాం సార్. 3 దుక్కుల పడుకుంటా లేసుకుంటా పోయి పక్కన ఇప్పుడు ఆడ ఐరే ఇంటికాడ, మళ్ళా ఇంకో రామయ్య ఇంటికాడ ఉండి వాళ్ళందరినీ వయ్యలలా లేర్రి, మనం బతుకుదాం లేర్రి, ఎయ్యిపోయినా పర్వాలేదు, మన ఆధారం ఇదే, ఎక్కడన్నా అడుక్కొని తిని బద్దాయి, ఎక్కడన్నా కష్టం చేసుకొని బద్దాయి, మనకు ప్రభుత్వం ఏమన్నా న్యాయం చేస్తే ఆ న్యాయాన్ని పట్టుకొని బద్దాయి అని వాళ్ళని లేపుకున్న సార్. లేపుకొని అక్కడ గుడి ఉంటే ఆ గుడి కాడ కొంచెం ఎత్తున్నది, ఆ ఎత్తు కాడ నిలబడిపోయినాం సారు. ఇంకమ్మ కొంత పక్కన వాళ్ళు నీళ్ళల్లోనే ఉండిపోయారు సారు. మా ఇంట్లో బర్రె పోయింది, గొర్రెలు పోయినాయి, ఇంత సొమ్ము పోయింది. ప్రాణ నష్టం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికన్నా? లేపుకున్నా సారు. ఇక జరుగు, మేము లేపకుంటే జరుగు, మా జీవులే పోగు, మా పానాలే పోగు. ఈ ప్రాంతాన మేము దొరకకపోదామో సార్. మేము అంత ఘోరంగా జరిగింది సారు. నైట్ 12 గంటలకు మాకు ఇటు ఎవరు ఉన్నారు సార్ ఆధారు మాకు లేపటానికి. అవి నా గొర్రెలు రేపటికే నాకు మేలుకొచ్చింది సారు.
ఆ బర్రె వరకుట్టపోతారికి నాకు మేలుకొచ్చింది సారు. అయ్యో ఎన్నెళ్ళేంది ఇంతగానో ఆర్తాను ఏందని నేను లేచిన సారు. లేచి నేను చూసి వయ్య మనం ఈ కడకొంప మనం ఈ వరదల మనం బతకలేము, మనం ఎయ్యిపోయినా పర్వాలేదు, మన తను మంచిగుంటే మనం కష్టం చేసుకొని మన అప్పు తీర్పుకున్నాయి, మనం ఏం చేయలేము ఇక అనిగా తీసుకొని పోయిన సార్. తీసుకొని పోయి అక్కడ నేను వాళ్ళని లేపుకొని మనం ఈడ ఉంటే చచ్చిపోతాం, దూరంగా వెళ్ళిపోయి అక్కడ కూర్చుందాయి, మన ఇంట్లో ఏ వస్తువు పోయినా మనకు పనికిరాదు అని బల్లలు కొట్టుకపోయినాయి సారు, కూలర్ కొట్టుకపోయింది, ఫ్యాన్లు కొట్టుకపోయినాయి. దాదాపు మొత్తం ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఇక దాదాపు ఇదే పశువుల కొట్టంగా చెప్తున్నారు. ఇక్కడ గొర్రెలు కూడా ఉన్నాయా? ఓన్లీ పశువులేమా? గొర్రెలు సార్. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 40 మీ 40 గొర్రెలు కొట్టుకుపోయాయి. అక్కడ 40 గొర్రెలు, ఇక్కడ 40 గొర్రెలు, అక్కడ 80 సారు. అయితే అన్ని పోయినాయి. నా 40కి ఎక్కువ పోయినాయి. ఒక 10-15 దొరికినాయి. నా యొక్క 7-8 నాకు దొరికినాయి. అన్ని కొట్టుకుపోయినాయి. సార్ మడికట్టు నిండా కూడా ఉన్నాయి సార్. అక్కడే ఉన్నాయా గొర్రెలు? చచ్చిపోయి కొన్ని తిన్నాయి కుక్కలు కొన్ని ఇంకా దూరం ఎక్కడ వెళ్ళిపోయి చచ్చినాయి తెలియదు సార్. బర్రెలు అయితే ఎంత దూరం ఉందా మాది? ఒక్కడ దిగబడతాయి మడికట్ల అట్లా పోవాలి. అయితే దాదాపు మనము ఇక్కడ చూస్తున్నాము మొత్తం చెట్లు మొత్తం ఇవన్నీ కూలిపోయినటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ చూసినా కానీ ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చెరువు ఏదైతే తెగిపడినటువంటి ప్రాంతం ఉందో మనం చూస్తున్నాం, అక్కడ ఉండి వచ్చేటువంటి ప్రాంతం అంతా దాదాపు ఇది ఒక యాంగిల్ షేప్లో ఉంది. ఫోర్స్గా వస్తే మాత్రం ఇళ్ళకిల్లు కొట్టుకుపోయి, ఎందుకంటే వాటర్ డైవర్షన్ జరగడం వల్ల ఈ ఇంటి పక్కన ఉన్నటువంటి వాగు పక్కన ఉన్నటువంటి ఇళ్లకు బాగా ఎఫెక్ట్ పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే రావిరాల గ్రామంలో కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి భారీ వర్షాలు చాలా ప్రాంతాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తే రావిరాల ప్రాంతాల్లో కూడా ఎక్కువ నష్టం జరిగినట్టుగా ఇక్కడ మనకు ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తోంది. 5 రోజులుగా రావిరాల గ్రామంలో కురిసినటువంటి వర్షాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చూస్తే అనేక ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మరొక ప్లేస్లో మనం ఉన్నాము. ఈ ఇల్లు మొత్తం పూర్తిగా నీలమట్టమైంది. దాదాపు అక్కడ ముందే ఒక వరద ఉధృతిని గమనించినటువంటి స్థానికులు కొంత హుటాహుటిన చర్యలు చేపట్టి కొంత బయటికైతే వెళ్ళి ప్రాణాలైతే కాపాడుకోరే కానీ వాళ్ళ ఇళ్లను మాత్రం మొత్తం వరద ముంచేసి నీలమట్టమైనటువంటి పరిస్థితి. ఈ విజువల్స్ చూస్తున్నాము. దాదాపు ఒకవేళ ఇది జనాలు ఉన్నప్పుడు ఏమన్నా ఇబ్బంది జరిగితే మాత్రం ఆ ప్రాణాలు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తమకు తోచిన కాడికి, ఎందుకంటే సామాన్ తీసుకొద్దామన్నా కానీ ఏం లేవు, ఎందుకంటే అంతా దాంట్లోనే ఆ మట్టిలోనే కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏం వెలికి తీద్దామన్నా శిథిలాల కింద ఏది పనికి రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది. దాంట్లో గిన్నెలున్నా, అలాగే బౌల్లున్నా, లేకపోతే ఇంకేమైనా సామాగ్రి ఉన్నా, ఫ్యాన్లున్నా, ఫ్రిడ్జ్లున్నా, కూలర్లున్నా, టీవీలున్నా, ఏవి ఉన్నా దాంట్లోనే పూర్తిగా నీలమట్టమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇది చూద్దాం. మొత్తం ఆ పైనటువంటి కప్పు గోడలు మొత్తం పూర్తిగా కొలాప్స్ అయినటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాము. ఇక్కడ దాదాపు ఈ శిథిలాలు మొత్తం చూడండి, మొత్తం ఒక్కసారి మనం ఆర్టీవీలో చూస్తున్నాం. ఒక్కసారి ఇదంతా మొత్తం డైరెక్ట్ పైనుంచి అంతా నీలమట్టమైనటువంటి ఆ పరిస్థితి. ఒక్కసారి బాధితులు మాత్రం ఇక్కడ పక్కింట్లో ఇంటి ముందు సామాన్ అంతా పెట్టుకొని కూర్చున్నారు. ఫ్యాన్లు చూస్తున్నాము, ఇవన్నీ ఎక్కడికెక్కడ ఇరిగిపోయినాయి. ఈ ఫ్యాన్లు కూడా దాదాపు ఇరిగి రేకులు మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకు తోచిన కాడికి అందిన కాడికి సామాన్ తీసుకున్నారు. ఒక్కసారి మనం చూద్దాం. వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లు, కరెంటు బిల్లులు మొత్తం పూర్తిగా తడిసిపోయాయి. ఇవి ఓపెన్ చేసినా కానీ చినిగిపోయేటువంటి పరిస్థితి. ఇదివరకు కూడా గతంలో పట్టా పాస్ పుస్తకాలు కానీ వాళ్ళకి ఏమైనా సర్టిఫికెట్లు ఉన్నా కానీ అవన్నీ కూడా కొట్టుకుపోయి చినిగిపోయినటువంటి పరిస్థితి. ఆ చిన్నపిల్లల ఫోటోలు కూడా చూస్తున్నాము, అన్నీ దాదాపు కొట్టుకొని పోయినటువంటి ఆ సిచ్యువేషన్. అంతా మట్టికి సంబంధించినటువంటి ఇవన్నీ కొద్దిగా క్లీన్ చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఆ రోజు నిజంగా ఏంటంటే అట్లాంటి కొలాప్స్ అయినటువంటి ఇంటిలో నుంచి ప్రాణాల నుంచి బయటపడమే చాలా ఒక అదృష్టంగా భావిస్తున్నారు వీళ్ళు. కానీ బయటపడ్డ తర్వాత బతికేది ఎలా అన్నది కూడా ఒక కాన్సెప్ట్. అయితే వాళ్ళ మాటల్లోనే విందాం ఏం జరుగుతుంది రావిరాల గ్రామంలో. మీకు ఇక్కడికి దాదాపు లీడర్లు కూడా వచ్చారమ్మా? ఎవరైనా మీకు సహాయక చర్యలు చేస్తామని చెప్పారా? అందరు వచ్చిర్రు నాయన, అందరు వచ్చిర్రు. సరే చేస్తామమ్మా అని అన్నారు. ఇక ఇంటికాడ ఉండి చేస్తాం అని అన్నారు. బయటికి పోయిర్రు. ఇవ్వలేము, ఒక 10,000 ఇవ్వాలి, 5,000 అలా మనసులో పెట్టుకొని బాగు చేయించుకున్నాం అంతా. ఇది పరిస్థితి. మాకు ఏం లేదు, కోరిక ఇల్లు కట్టిరి. 5 బిడ్డలు, ఒక కొడుకు, నేను ఒక్కదాన్నే ఉన్నా. కాళ్ళ మొన్ననే వారం రోజులు అవుతానే ఉండగా ఆపరేషన్ చేయించిండు, అంతా బాగు చేయించుకుంటానని వచ్చారు. ఈ పరిస్థితి అయింది బిడ్డ, లేకపోతే అల్లనే చచ్చిపోదని తీసుకొచ్చి అల్లేసిర్రు. చేతనైతే లేక 2 కాళ్ళ ఆపరేషన్ అయినా కట్టె పట్టుకొని నడుతాను. ఈ పరిస్థితిలో ఉన్నా నేను. ఏం చేయాలని ఆయన మీరందరూ నాకు ఒక సాయం చేయాలని కోరుకున్నది నాయన. నీ బాంచను. ఓకే, ఇక్కడ వీళ్ళ విన్నపం కూడా ఏంటంటే సామాన్ అంతా అందులోనే కొట్టుకుపోయింది, కానీ సహాయక చర్యలు చేసే వాళ్ళు కూడా లేదు. 5 బిడ్డలు ఒకటే కొడుకు అని చెప్పి అంటున్నారు. తను వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నడవడానికి కూడా ఇబ్బంది అయితే మోకాలు ఆపరేషన్ చేసుకొని కానీ నడవలేని దుస్థితిలో ఉన్నా అని చెప్పి అమ్మ చెప్తుంది. కానీ ఇక్కడ
అధికారులు కొంతమంది వచ్చారు, సహాయక చర్యలు చేస్తామని చెప్పారు. కానీ ఆ చర్యల విషయంలో కొంత జాప్యం జరుగుతుంది అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక రావిరాల గ్రామమే కాదు, మొత్తం మహబూబాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ ప్రాంతంగా కూడా భారీ వర్షాలు పడి అనేక ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. కానీ ఇవి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా అధికారులు అలాగే నాయకులు హామీలు అయితే ఇస్తున్నారు. కానీ అక్కడ పూర్తిగా ఒక దిద్దుబాటు చర్యల్ని మాత్రం చేపట్టాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తిస్తున్నారు. ఎందుకంటే 5 రోజులైనప్పటికీ కూడా ఇప్పటికీ తమ గ్రామంలో ఒక సహాయక చర్యలు లేవన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వాళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కొంత చిన్న సామాన్ తీసుకోవడానికైనా కూలీలు దొరకాలన్నా కానీ డబ్బులు కావాలి. కానీ మొత్తం కొలాప్స్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది గ్రామస్తులు కూడా ఇక్కడ వీళ్ళతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. మనం ఏం జరిగింది, అసలు ఏమైనా సహాయక చర్యలు చేస్తున్నారా? మీకు ఇప్పటివరకు ఏంటంటే ఇట్లాంటి ప్రాంతాలు అనేక ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా ఇల్లు కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి. మీకు ఏమైనా సహాయక చర్యలు అందుతున్నాయా? సార్ ఇక్కడ నీటి మట్టం ఎక్కువ అయిపోయింది, ప్రజలు పానాలతో దక్కడమే కష్టమైంది. కాబట్టి వీళ్ళకి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఉన్నాయని పోయినాయి నీటిలో. కాబట్టి వెంటనే వీళ్ళకు సహాయక చర్యలు చేపట్టి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇప్పుడు నిన్న మొన్న మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఇల్లు నేలమట్టమై కొందరికి ఉన్నది. ఎందుకంటే ఇరుగులు పొరుగులు మంచుకుంటేనే మనం మంచుకుంటాం అనుకుంటున్నాం. కానీ ఇరుగులు లేదు, పొరుగులు లేదు, ఉన్న ఇల్లు కూడా లేకుండా పోతుంది కదా. కాంచి కొట్టుకుపోయినాయి, పిండి బస్తాలు కొట్టుకుపోయినాయి, ఫ్రిడ్జి పోయింది, కూలర్ పోయింది, టీవీ పోయింది, ఇల్లంతా ఆగమాగం, బట్టలు కూడా కొట్టుకుపోయినాయి. కొట్టుకుపోయినాయి, ఏది లేదు. పిల్లలే బియ్యం బస్తాలు 9 బస్తాల బియ్యం పోయినాయి. అందరు చూసి వచ్చిండ్రు, పిల్లలే తెచ్చి ఇచ్చిపోతాండ్రు. ఏమన్నా మీకు తక్షణ సహాయం ఏమన్నా డబ్బులు గిట్ల ఏమన్నా ఇస్తున్నారా? లేదు నాయన, ఏది ఇవ్వలే మాకు ఇంతవరకు. బియ్యం మరి నిత్యావసర సరుకులు ఇస్తా అన్నారు కదా, ఇస్తలేదు? ఎవరు ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, ఏ వాళ్ళు ఇస్తలేరు. అంటే స్వచ్ఛంద సంస్థలు వస్తున్నారా లేకపోతే మీ గ్రామ అధికారులే ఏమన్నా పంపిస్తున్నారా? ఎవరు ఇంతవరకు ఎవరు ఇవ్వలే. 5-6 ఇంటి దానికి వచ్చినా ఉన్నాం. యూత్ పిల్లలు వచ్చి కాపాడారు, వస్తున్నారు. ఆ పిల్లలను మొత్తం ఏడి కాడికి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. బియ్యం కానీ ఫ్రిడ్జ్ కానీ అన్నీ పోయినాయి, ఏం లేదు సార్. మేము పండుకున్నాక వాన వస్తుంది, తెల్లందనక కొడుతుంది. ఇక 1 అయిందో 12 అయిందో వరదలు వస్తున్నాయి. ఇక మా చుట్టాలు ఇంటిని ఒక్కదాని అంటే మా చుట్టాలు ఆ నీళ్ళకి వెళ్ళి గుంజుకపోయారు, ఇంట్లోకి నీళ్లు పోయినాయి. సత్తోలే బతికినాం నాయన. రాత్రి ఎత్తారు. ఏమున్నది, నిన్న ఒక అయ్యా 2 చీరల బియ్యం ఇచ్చిండు, కూరగాయలు ఇచ్చిర్రు. మరి ప్రభుత్వం ఏమైనా వచ్చి ఆదుకుంటుందా? ఆదుకుంటారు. ఏమి ఇచ్చిండ్రు వచ్చి? మంచి కూరగాయలు గిన్ని బియ్యం ఇచ్చిపోతారు. బట్ట లేదు, నాకు బట్ట ఇయ్యలే, ఇచ్చినే చెప్తానా. 11ంటికి ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడికి వచ్చాక నా మనోడు ఇటు చేయబెట్టుడు అక్కడ గొర్ర గుంజుకొని పైన వేసిండు, అక్కడ వేసిండు. వేసినాక 2 పిల్లలు, చిన్న పిల్లలు, నా మనోడు పట్టుకొని తెల్లనాక చూస్తున్నాము. కొంత సహాయక చర్యలు ఇంకా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరదల నుండి బయటపడ్డాము, కానీ ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభుత్వం ఆదుకొని తమను తక్షణ చర్యలుగా ఆదుకొని బయటపడేయాలన్నటువంటి ఒక సూచనలు అలాగే విజ్ఞప్తులు కూడా రావిరాల గ్రామం చేస్తున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి 12 గంటలకు రావిరాల గ్రామంలో ఒక ఉప్పెన ఉత్పాతం జరిగినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ప్రపంచానికి మొట్టమొదట చెప్పినటువంటి ఇక్కడ సాగర్ అనేటువంటి అబ్బాయి ఉన్నాడు. ఎందుకంటే తన పిల్లలతో పాటు అక్కడ పైకి వెళ్ళి ఒక చిన్న గొడుగు వేసుకొని ఆడ ఉన్నటువంటి వాట్సాప్లో వీడియోలు అనేది చూసి ప్రపంచానికి చూపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే సాగర్ ఇంటి దగ్గర మనం ఉన్నాము. ఒక్కసారి వాళ్ళతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ మనం బయటకు చూస్తుందంటే ఊరంతా మామూలుగానే కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే చాలా అగాధమే కనిపిస్తుంది. ఉన్నటువంటి ఇంటి ముందు ఉన్నటువంటి ప్రహరీ గోడలు అలాగే మొత్తం చెట్లని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. బయటికి ఇంకా లోపలికి వెళ్తే మాత్రం కాలనీలో ఉన్నటువంటి చాలా మొత్తం పాత ఇల్లు మాత్రం నీలమట్టమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో, వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఒక్కసారి మనం వాళ్ళతో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఈ ఇంట్లోనే దాదాపు సాగర్ తన చిన్నపిల్లలు వీళ్ళనే తీసుకొని పైకి వెళ్ళినటువంటి పరిస్థితి. 2 చిన్నపిల్లల్ని వీళ్ళని ఆ రోజు ఉన్నది. ఒక్కసారి పాప ఏం చదువుతుంది? నీ పేరేం పెట్టామా? శ్రావ్య. ఆ రోజు వర్షం వచ్చింది తెలుసా నీకు? ఆ రోజు ఏం చేసినావు? వర్షం వచ్చినప్పుడు నీకు ఎట్లా ఏమైంది? ఆ రోజు భయం అయిందా? ఏం చూసినావమ్మా ఆ రోజు? వర్షం చూసినావా? ఆ రోజు మీ నాన్న ఏం చేసిండు? ఏం చేయలే. మిమ్మల్ని తీసుకుపోలే పైకి? తీసుకుపోయిండు. పైన తీసుకుపోయి ఎక్కడ కూర్చుని పెట్టిండు? పైన. మరి పైన వర్షం పడుతుండే నా రోజు? పడుతుంది. నీకు చలి పెట్టిందా? పెట్టింది. మరి మీ నాన్నకి ఇట్లా ఏం చేసిండు? అమ్మ నాన్న ఏం చేసిండు ఆ రోజు? మీ చిన్న చెల్లి ఉంది కదా, మీ చెల్లి ఏం చేసింది ఆ రోజు? ఏడ్చిందా? పడుకుంది. పడుకుందా? ఓకే. శ్రావ్య
అయితే ఈ పాపను అంటే మనం ఇది చూస్తున్నటువంటి ఈ సాగర్ ఆ రోజు ఆ విజువలైజేషన్ చేసుకుంటూ అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఎందుకంటే ఈ మనం ఒక్కసారి ఆ చూస్తే విజువల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మనం చూద్దాము. ఈ ఇంట్లోనే ఇక్కడ ఈ బయటకు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి చూస్తే అంటే ఒక వైపు దాదాపు ఇంటి వెనుకనే ఈ చెరువు కనిపిస్తుంది. రావిరాల గ్రామంలో ఉంటున్నాము. నైట్ 12 గంటల సమయంలో వరద నీరు రావడంతో కరెంటు లేదు, చీకటి, అటు చూసినా ఇటు చూసినా ఎటు వెళ్ళే దారి లేక మా సారు పైకి తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాడు. 2 చిన్న పిల్లలతో పైన కూర్చున్నాము. అందరికి బంధువులకి అందరికీ కాల్ చేసాము. ఎవరికి కాల్ చేసినా కానీ ఎవరు ఇప్పుడు మేము రాలేము, ఆదుకోలేము అని అనేవాళ్ళే ఉన్నారు, కానీ ఎవరు తీసుకొచ్చేవారు ఎవరు లేరు. ఆ టైంలో మాకు మార్నింగ్ 9కి మా చెరువు కట్ట తెగడం వల్ల, మా కట్ట మసమ్మ తల్లి వల్ల మా ప్రాణాలు బయటపడిపోయినాయి. అప్పుడు మేము కిందికి వచ్చి చూసుకునే వరకు ఆటో బైకు అన్నీ కొట్టుకెళ్ళిపోయాయి. ఇంట్లో వస్తువుల కానుంచి అన్నీ వెళ్ళిపోయాయి. రైస్ కూడా తడిచిపోయాయి, రైస్ కూడా లేవు. అప్పుడు మా టైంలో మా సారు కూడా కింద పడిపోవడం వల్ల మా సారు కూడా ఏమన్నా అయిందేమో అనేసి చాలా భయపడిపోయాము. గవర్నమెంట్ నుండి సీతక్క వచ్చింది కానీ మాకు ఏం సాయం చేయలేదు. సాయం పొందుతారు అని చెప్పి వెళ్ళింది. గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఏం సాయం రాలేదు. మాకు గవర్నమెంట్ సాయం చేయాలని కోరుతున్నాము. మాకు మెయిన్ ఆటో ఇప్పిస్తే చాలని అనుకుంటున్నాం సార్. అంతకు మించి మాకు ఏమీ వద్దు సార్, అంతకంటే ఏం ఆశించట్లేము సార్. మా ఊరు కొంచెం కూడా డెవలప్ చేయట్లేదు సార్. మా ఊరిని కొంచెం పట్టించుకోవాలి సార్. ఓకే, ప్రస్తుతానికైతే వీళ్ళు జీవనోపాధి అయినటువంటి తమ ఆటో కోల్పోయారు. ఆటో ఇప్పిస్తే బాగుంటుందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ కొంత కంటి దుడుపు చర్యలే తప్ప ఒక శాశ్వత ప్రాతిపదికన వాళ్లకు ఇబ్బందులు తీర్చే వాళ్ళు కరువయ్యారు. కానీ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే పంట నష్టపోయినటువంటి వాళ్లకు ఆ కాలానికి సంబంధించి కూడా కొంత సహాయం చేస్తున్నారు. కానీ తమకు వ్యవసాయం కూడా లేదు, ఒక ఆటోనే జీవనాధారం కాబట్టి ఆటోను కూడా కొంత ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఎవరెవరైతే ఏ రకాలుగా నష్టపోయారో వారిని ఆదుకునేటువంటి చర్యలు వెంటనే ప్రభుత్వం తీసుకోవాలన్నటువంటి ఒక విజ్ఞప్తి కూడా రావిరాల గ్రామస్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. రావిరాల గ్రామ పరిస్థితిని చూసిన తర్వాత అధికారులు ఒక అంచనాకు వచ్చారు. కానీ స్వచ్ఛంద సంస్థల అవసరాన్ని కూడా గుర్తుపట్టి ఖచ్చితంగా స్వచ్ఛంద సంస్థలు వస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లు కూడా ఇంటింటికి తిరిగి తమ సమస్యలను కూడా తెలుసుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత స్పెషల్ ఆఫీసర్ కూడా చేతులెత్తి దండం పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి. ప్రభుత్వం ఎంత చేసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఎంతో తక్కువగానే ఉంటుంది. కానీ స్వచ్ఛంద సంస్థల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి సందర్భాన్ని చూసాము. దీనికి సంబంధించి వెంటనే స్పందించినటువంటి కిసాన్ వికాస్ పరివార్కి సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థ CEO అలాగే చైర్మన్ గారు భూపాల్ నాయక్ గారు వెంటనే స్పందించారు. రావిరాల గ్రామానికి అవసరమైనటువంటి సహాయక చర్యలు మేము ముందుకు చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. దానికి సంబంధించి వాళ్ళ క్రూని మొత్తం ఇక్కడికి రావిరాల గ్రామానికి పంపించారు. వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడైతే మొత్తం పరిసరాలు అన్ని పరిశీలించిన తర్వాత బాధితులను గుర్తించి వారికి సహాయం చేయడానికి ఉన్నారు. CEO గారు వివేక్ గారు, ఈ కిసాన్ పరివార్ సంస్థ నుంచి మీరు ఎట్లాంటి పరిస్థితులు గమనించారు? ఏమేమి సహాయక సహకారాలు వీళ్ళు చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నా మీకేమనిపిస్తుంది? మీ చైర్మన్ గారు కూడా దీనిపై ఎట్లా స్పందించారు? సుమారు నేను పొద్దున్న నుంచి దాదాపు 5 నుంచి 6 గ్రామాలకు పోయినాను. ఎంత దయనీయంగా ఉందంటే పరిస్థితులు అక్కడ. వాళ్ళకి కనీసం ఉండడానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు. చాలా నా లైఫ్లో ఈ 46 సంవత్సరాల లైఫ్లో నేను ఇది ఫస్ట్ టైం ఇంత దయనీయంగా పరిస్థితి చూడడం. సుమారు 14-15 సంవత్సరాల నుంచి మేము సోషల్ సర్వీస్లో ఉన్నాం, కానీ ఇటువంటి విపత్తు ఎప్పుడు చూడలేదు. ఇంత విపత్తులో కూడా ద వెరీ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి మోర్టాలిటీ రేట్, క్యాజువాలిటీస్ అనేది చాలా తక్కువ ఉన్నది. క్యాజువాలిటీస్ హ్యావ్ బీన్ లిమిటెడ్ టు ఓన్లీ 1 డిజిట్. దీని ద్వారా మేము చూసి ప్రభుత్వం ఎంత చేయాలనుకున్నా, ఎందుకంటే ఎఫెక్టెడ్ పీపుల్ లక్షలలో ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం తన వంతుగా ముందుకు పోలేకపోయినా మా వంతు సహాయం మేము ఏం చేయాలి అనుకుని ముఖ్యంగా వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడు మేము గ్రహించి వాళ్ళకి ఇమీడియట్గా గ్రాసరీస్ ఏదైతే అవసరమో సుమారు ఒక 10-15 ఐటమ్స్తోని గ్రాసరీ ఒక బాస్కెట్ చేసి ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఇచ్చినాము. ఈ గ్రామంలో కూడా నాకు తెలిసి కొంతమంది ఒక 200-300 మెంబర్స్ పంచుతారేమో. ఇట్లా ప్రతిదీ ఎక్కడైతే అవసరం ఉందో చూసినాము. అట్లాగే బేసిక్ లైవ్లీహుడ్, ఒక పుల్ కార్డ్స్ కానివ్వండి, చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఏవైతే పోయినాయో వాళ్ళది కూడా ఒక లిస్ట్ చేసినాము. సో దట్ వాళ్ళకి లైవ్లీహుడ్ క్రియేషన్ చేసి మళ్ళీ మా వంతు సహాయంగా మేము ఏం చేయాలి అని చెప్పి. ఓకే, ఇప్పుడు దాదాపు ఏంటంటే RTV కూడా గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇంటింటికి వెళ్ళి చూసినటువంటి పరిస్థితి. అక్కడ కొంతమంది ఏంటంటే వీళ్ళు మొత్తం గూడు కోల్పోయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ ప్రస్తుతానికి ఒకసారి చూస్తున్నాము. ఇది మొత్తం పేగ మీద మొత్తం కూలిపోయింది. ఈ కూలిపోయినటువంటి ప్రాంతాలు కొన్ని మేము RTV గమనించింది. ఇట్లాంటి సమయంలో వారికి ఖచ్చితంగా కావాల్సింది పునరావాస కేంద్రం. ఇప్పుడు మీరు గ్రాసరీ ఇస్తున్నారు కానీ వండుకోవడానికి ప్లేస్ లేదు. మీరు నిత్యావసర సరుకులు ఇస్తున్నారు, ఉండడానికి ఇల్లు లేదు. రాత్రి ఉండలేక ఒక ముసలమ్మ బాత్రూంలో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా RTV
ఇప్పటి వరకు మేము చూసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వీళ్ళు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి, కానీ చన్నీలకు కొద్దిగా వేడి నీళ్ళు తోడు అన్నట్టు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం కూడా ఒక అభినందనీయంగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. అట్లాంటప్పుడు మీరు ఏమన్నా ఇటువంటి చర్యలు కూడా మీకు అంటే మీరు గ్రౌండ్లోకి వెళ్ళి చూశారు, కానీ ఇటువంటి కొన్ని విషయాలు కూడా మీ దృష్టికి వచ్చాయో లేదో తెలియదు, వస్తే ఇంకేం చేసేవారు అనేది కూడా ఉంటుంది. ఆర్టీవీ కూడా మీ దృష్టికి తీసుకొస్తుంది ఏమైనా పునరావాస చర్యలు. ఎందుకంటే బాత్రూంలో ఉండాలంటే దయనీయమైనటువంటి స్థితి. ఇంత వ్యవస్థ ఉండి, ఇంత ఆర్కిటెక్చర్ డెవలప్ అయ్యి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి, ఇంత ప్రపంచం ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మనుషుల యొక్క మనస్తత్వాలను వాళ్ళ ఇబ్బందులను గుర్తించలేని స్థితి కూడా చాలా దయనీయం. మీరు రావడం కూడా చాలా శుభసూచకం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సమయంలో అట్లాంటి వాళ్లకు మీరు కొంత స్వచ్ఛంద సంస్థగా ఏమన్నా పునరావాసానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా? ఒక ఇద్దరు అయినా సరే, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ఇల్లు ఆమెకి ఏంటంటే ఒకే రోజు తన భర్త చనిపోయాడు, ఉండడానికి ఇల్లు లేదు, అంత్యక్రియలు చేసి వచ్చారు, కానీ వాళ్ళే చివరికి మళ్ళీ ఆ గంగలో కలిసిపోయేటువంటి బాధల్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఆర్టీవీ ముందు వారు గోడు వెళ్ళబోసుకున్నారు. స్వచ్ఛంద సంస్థలుగా మీరు ఒక్కసారి వీళ్ళని పరిశీలిస్తే మీకు అనిపిస్తుంది ఏమన్నా మీ చైర్మన్ గారికి ఏమైనా ఇటువంటి చెప్పి వారికి ఏమైనా పునరావాస కేంద్రాలు అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఇది, మీరేమన్నా ఆలోచిస్తారా? అది ఖచ్చితంగా మా హెల్పింగ్ హ్యాండ్స్ ఎంత దూరం వరకు పోతుందో ఖచ్చితంగా అంత దూరం వరకు ఆలోచించి ప్రభుత్వాన్ని మించి సహాయం అయితే చేయలేము. బికాస్ ద నెంబర్ ఈజ్ వెరీ మచ్ హై. మా వంతు ఎంత సహాయం అయితే మేము చేయగలము, ఉడతా భక్తి సహాయం ఖచ్చితంగా వీ విల్ బీ విత్ దెమ్ ఇన్ దిస్ బ్యాడ్ టైమ్స్, అదైతే నేను చెప్పగలుగుతాను. ఓకే. అయితే ఇక్కడ వీళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా అభినందనీయం. ఎందుకంటే అందరూ కలిస్తే తలా ఒక చెయ్యి వేస్తే ఒక వ్యక్తి మనసు, ఆలోచనలు, అలాగే వ్యవస్థ కూడా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా రాష్ట్రం అంతా ఇక్కడ కొన్ని ప్రాంతాలు రోడ్లు కొట్టుకుపోయాయి, ట్రైన్లు కొట్టుకుపోయాయి, కానీ ఇక్కడ ఇండ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మాత్రం రావిరాల గ్రామంలో ఉన్నది. ఎక్కువ నష్టం కూడా జరిగిందని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఇక్కడ మనం చూసినటువంటి పరిస్థితులు తెలుస్తుంది. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ వాళ్ళకు స్వచ్ఛంద సంస్థలతో పాటు వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వీళ్ళు చెప్తున్నది కూడా నిజమే. ఎందుకంటే ఉడతా భక్తి సహాయం అయితే చేయగలుగుతారని పూర్తిగా అయితే చేయలేరు. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకు పునరావాస కేంద్రాలని ముందుగా ఏర్పాటు చేసి నిత్యావసర సరుకులు ఇస్తే బాగుంటుందన్నటువంటి ఒక విజ్ఞప్తి కూడా ఇక్కడ రావిరాల గ్రామస్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. రావిరాల గ్రామంలో జరిగినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి కూడా స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించింది. దానికి సంబంధించి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వారు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటో కూడా తెలుసుకున్నారు. అసలు ఏమేమి గమనించారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద వాళ్ళకి ఏం అవగాహన వచ్చింది, ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం అందించబోతున్నారు, దానికి సంబంధించి ఒకసారి స్పెషల్ ఆఫీసర్ గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, మీ పేరు, మీరు దేనికోసం నియమించబడ్డారు, ఏమేమి చూశారు, ఇక్కడ గ్రామంలో మీరు చూసినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా పేరు జినుగుమారి అన్న, జిల్లా హార్టికల్చర్ అధికారి. ఈ నెల్లికుదురు మండల స్పెషల్ ఆఫీసర్గా నేను ఉన్నానండి. గత నెల 31వ తారీఖు నాడు, ఆగస్టు 31 నాడు, 1వ తారీఖు సెప్టెంబర్ నాడు జరిగిన అత్యధిక భారీ వర్షాల వల్ల దగ్గరగా మనకి 29 సెంటీమీటర్ల వర్షపాతం పైగా వచ్చింది. దానివల్ల అలుగుబారి చెరువు కూడా దిగి మనకి అలుగు ముందు చెరువు ఊరు మొత్తం నీళ్ళు పట్టినాయి. 31 అర్ధరాత్రి నుంచి 1వ తారీఖు వరకు. దానివల్ల మనకు దాదాపు ఎస్సీ బీసీ కాలనీ మొత్తం మునిగిపోయినాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే రాజుల కొత్తపల్లి చెరువు, కోమటి చెరువు, దానిపైన ఇనుగుర్తిలో పడ్డ వర్షం కూడా ఇక్కడ రావడం జరిగింది. దీనివల్ల మనకి పత్తి, ముఖ్యంగా వరి పొలాలు కూడా మునిగినాయి. చాలా వరకు ఇండ్లు కూడా మునిగినాయి. వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా రైస్ కానీ ఇతరత్ర నిత్యావసర వస్తువులు కానీ ప్రభుత్వం నుంచి ఇస్తూ, మళ్ళీ లయన్స్ క్లబ్ వాళ్ళ ద్వారా, తర్వాత రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ద్వారా, తర్వాత మనకి ఆర్యవైశ్య సంఘం ద్వారా కూడా వీళ్ళకి అన్ని రకాల వసతులు ఇస్తూ ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది, పక్క హౌసెస్ ఎట్లా డ్యామేజ్ జరిగినాయని కూడా సర్వే ఈరోజు పూర్తి చేసాము, ఈరోజు దాన్ని అంతా కంప్యూటరైజ్ చేస్తున్నాము. అట్లే మనకి కొన్ని కోళ్ళ ఫారం, మనగోళ్ళు కోళ్ళ ఫారం మునిగిపోయింది. అట్లే మనకి మేకలు, గొర్రెలు, 2 బర్రెలు కూడా పోయినాయి. వాటిని కూడా మనం ఎస్టిమేట్ చేయడం జరిగింది. పంట నష్టం కూడా అంచనా చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం తరఫున నియమ నిబంధనల ప్రకారం ఏం రావాలో అన్నీ కూడా చేస్తూ, దాతలు ఎవరైతే ఉన్నారో మనం ఈ గ్రామాన్ని ఆదుకోవాలని కూడా మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ అయింది. మహబూబాబాద్ జిల్లాలోనే ఈ విలేజ్కి ఎక్కువ డ్యామేజ్ అయింది. కాబట్టి దాతలు కూడా ముందుకు వచ్చి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే కాలనీలు ఉన్నారు, ఎస్సీ బీసీ కాలనీ వాళ్ళని కూడా ఆదుకోవాలని, అందరికి కూడా న్యాయం జరిగే విధంగా ఇక్కడ చేస్తూ, ఎవరైనా సర్టిఫికేట్లు కూడా తడిసిపోతాయి, ఎడ్యుకేషన్ సంబంధించినవి కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ ఎప్పుడైనా ఉన్నాయి కూడా, ఎవరైనా ఇక్కడ పేర్లు నమోదు చేసుకున్నట్టయితే కూడా వాళ్ళకు కూడా మళ్ళీ ఆన్లైన్లో ప్రింట్ తీపిచ్చి ఇవ్వడానికి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే విధంగా మేము అన్ని సర్వే చేసాము, అన్ని చేస్తాం. ఓకే, ఇక్కడ మేము ఆర్టీవీ కూడా గ్రామస్తులో కొంతమందిని తిరిగి అందరినీ పలకరించడం జరిగింది. వాళ్ళు మాత్రం మాకు కొన్ని సహకారాలు అందలేదు. కొంత తాత్కాలికంగా కూడా ఉపశమన చర్యలు చేపట్టడం కోసం కొన్ని హామీలు అయితే ఇచ్చారు, కానీ కొంత
అమలు పరచడంలో మాత్రం కొంత ఇబ్బందులు అయితే కనుకున్నాయి. ఇప్పటివరకు 5 రోజులు అయినప్పటికీ కూడా మాకు ఎట్లాంటి ఒక భరోసా కానీ ఒక ధైర్యం కానీ మాటల్లో చెప్పారు కానీ చేతల్లోకి వచ్చేసరికి శూన్యం అని చెప్పి ప్రతి వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. అది నిజమేనా? అసలు మీరేమన్నా ఆర్థికంగా కూడా వాళ్ళను ఆదుకునేటువంటి ప్రయత్నం చేశారా? ఏమన్నా స్వచ్ఛంద సంస్థల పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? వచ్చిన సంవత్సరాలు అన్నీ కూడా వచ్చి మనకు బియ్యం కానీ నిత్యావసర వస్తువులు పప్పు ఉప్పు నూనె అన్ని ఇచ్చారండి. ఏదైతే మనకి రిలీఫ్ సంబంధించిన ప్రభుత్వం అనౌన్స్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది ఆన్లైన్ చేస్తాం కాబట్టి రేపటి నుండి వచ్చేటట్టు చేస్తాము. ఇప్పటివరకు అయితే ఏం డబ్బులు అయితే అందలేదు వాళ్ళకి. డబ్బులు అందుతాయి ఈ రోజు కానీ రేపు కానీ అందుతాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు అవన్నీ కూడా చేశాము. వాళ్ళకి అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నాం. ఎవరు ఆధారపడవద్దు, అందరికి కూడా న్యాయం జరిగిద్ది. అయితే ఇక్కడ మొత్తం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఈ రావిరాల గ్రామం మొత్తం తిరిగింది. తర్వాత ఒక్కొక్కరి ఇబ్బందులు కూడా అన్ని తెలుసుకున్న తర్వాత ప్రస్తుతానికైతే ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ స్పెషల్ ఫీల్డ్ ఆఫీసర్ను కూడా కలవడం జరిగింది. వారు కూడా చెప్పారు ప్రతిదీ కూడా మేము తెలుసుకున్నాము, అన్ని ఇబ్బందులు ఎక్కడెక్కుతున్నా అన్ని గుర్తించాము, వారికి సంబంధించినటువంటి సహాయక చర్యలు చేయడానికి కూడా మొత్తం ఒక ఫైల్ అయితే మేము తయారు చేస్తున్నాము, దాన్ని గవర్నమెంట్కి పంపిస్తాము. ఎవరెవరికి ఏమేం కావాలో ఇక్కడ మనం చెప్పినటువంటి బాధితులు కూడా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. బర్రెలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, అలాగే సామాను పోయింది, ఆటోలు పోయినాయి అని చెప్పి కొంత చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ వాటికి సంబంధించి కూడా మేము అంతా ఒక ఫైలింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా అధికారులకు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా సహాయక చర్యలు తీసుకుంటారు. ఎవరు అధైర్యపడవద్దు, హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నటువంటి భరోసా కూడా ఫీల్డ్ ఆఫీసర్ మన ఆర్టీవీకి చెప్తున్నటువంటి పరిస్థితి. మరికో విన్నపం కూడా చేస్తున్నారు ఆర్టీవీ తరపు నుండి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ఎంత సహాయం చేరినా ఈ గ్రామానికి సరిపోవు కాబట్టి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి తమను ఆదుకుంటే ఇంకా రుణపడి ఉంటామని చెప్పి చేతులెత్తి మొక్కి ఒక ఫీల్డ్ ఆఫీసర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే చూడాలి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్కి చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో వారు కూడా గమనించినటువంటి ఆ సిచ్యువేషన్స్ అయితే చూసాము. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి వారికి రావిరాల గ్రామానికి సహాయం చేయాల్సిందిగా ఆర్టీవీ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. రావిరాల గ్రామం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్.